అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా నచ్చితే గనుక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే హీరోయిన్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందేమో అన్న అనుమానంతోటి ఇంకా హాస్పిటల్‌కైతే వస్తుందనమాట. ఇంకా అప్పుడే తన టోకెన్ నెంబర్ రాగానే ఇంకా లోపలికెళ్ళి చెకప్ అయితే చేయించుకుందామని కూర్చోగానే ఇంకా అప్పుడే తెలుస్తుంది హీరోయిన్‌కి చెక్ చేసేది ఒక అబ్బాయి అనేసి. అది తెలియగానే అలా ఎలా ఒక అబ్బాయి చెక్ చేస్తాడనగానే డాక్టర్ అన్నాక అబ్బాయి ఏంటి, అమ్మాయి ఏంటి, నువ్వు ముందు బ్రా తీసి రెడీగా ఉండు డాక్టర్ గారు వచ్చేసారు అనగానే ఇంకా మన హీరోయిన్ వేరే దారి లేక బ్రా అయితే తీసి హీరోకే ఇస్తుందనమాట. అది చూసిన డాక్టర్ అయితే ఫుల్ షాక్, హీరోయిన్ కూడా షాక్ అనమాట. ఏంటి అనేసి ఇంకా అప్పుడే డాక్టర్ పేరు అయితే చూస్తుందనమాట. ఇంకెవరు అనుకున్నారు, మన డాక్టర్ అయితే మన చిన్ననాటి స్నేహితుడు అనమాట మన హీరోయిన్కి. ఇంకా ఆ పేరు చూడగానే మన హీరోయిన్ అయితే ఫుల్ ఆఫ్ నర్వస్ అవుతుంది. ఎందుకంటే మన హీరోకి ఆల్రెడీ ప్రపోజ్ చేస్తే వాడైతే రిజెక్ట్ చేసి ఉంటాడనమాట. సరే అయితే నర్వస్గా ఫీల్ అవ్వకుండా ముందు సరిగ్గా కూర్చో అనేసి అనగానే అప్పుడే హీరోయిన్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. వాడెనకాల బొంగరంలా మన హీరోయిన్ తిరిగినా సరే దేకనే దేకడనమాట. అది చూసిన తినైతే ఫుల్ ఆఫ్ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే చెక్ చేయాలా మానేయాలా, సరిగ్గా కూర్చో, ముందు షర్టు రిమూవ్ చేయనగానే ఇంకా మన హీరోయిన్ వేరే దారి లేక ఇంకా ఆ షర్ట్ తీసి ముసుగేసుకొని అయితే కూర్చుంటుంది అనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే చెక్ చేసేస్తాడనమాట. ఇంకా చెక్ చేశాక కొన్ని మెడిసిన్ అయితే రాస్తాడనమాట. ఇంకా ఆ మెడిసిన్ రాసి ఎలా వాడాలో కూడా ఇంకా చెప్పడు. ఇంకా ఆ సిఫ్ట్ తీసుకుని ఇంకా పరుగు అనమాట. ఏంట్రా బాబు ఇవాళ ఇలా అయిపోయింది అనేసి అని అనగానే ఇంకా మన హీరో అయితే పేరు పెట్టి పిలిచి, నువ్వు బ్రా వేసుకోలేదు, బ్రా వేసుకోకుండానే వెళ్ళిపోతావా అనగానే ఇంకా అది చిన్న మన హీరోయిన్కి ఫుల్ ఆఫ్ సిగ్గు అయితే వస్తుందనమాట. ఇంకేదో ఫోన్ వచ్చినట్టుగా ఇంకా అక్కడి నుంచి అయితే పరుగు ఇంక ఇంటికైతే పరుగున వచ్చి ఇంకా డోర్ ఓపెన్ చేద్దామని ఎంత ట్రై చేసినా సరే డోర్ అయితే ఓపెన్ అవ్వదనమాట. ఇంకా అక్కడే ఉన్న ఒక హెల్పర్ని అయితే ఎందుకు నా కార్డు పనిచేయట్లేదు అనగానే మీ మమ్మీ అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, సామానం అంతా తీసుకుని వెళ్ళిపోయారు, అందుకని మీ కార్డు పనిచేయట్లేదు అనగానే ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నారు అనగానే నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, అతనితోనే నేను కలిసి ఉంటున్నాను, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి, మనం అందరం కూడా కలిసి ఒక దగ్గరే ఉంటాము అనగానే అమ్మ నేను రాలేనమ్మా నేను ఇక్కడే ఉంటాను అనగానే నువ్వు మాట్లాడకుండా ముందు ఇక్కడికి రా, మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడే ఉండాలి, నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అనగానే హీరోయిన్కి వేరే దారి లేక ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళే దారిలో బ్రా అయితే కొనుక్కోవాలి, బ్రా లేకపోతే చాలా అన్కంఫర్టబుల్గా ఉందనేసి మన హీరోయిన్ అనుకుంటూనే ఇంక ఇంటికైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళ డాడీ అయితే అంటే కొత్త డాడీ అయితే వంట అయితే చేసి వాళ్ళకైతే పెడుతుంటాడు. అమ్మ నీ కొత్త హస్బెండ్ చాలా మంచివారిలా ఉన్నారమ్మా, థ్యాంక్ యూ అంకుల్ అనేసి ఫుడ్ తింటుంటే ఇప్పుడే అంకుల్ వాళ్ళ అబ్బాయి కూడా వస్తారమ్మా, నీకు ఇంకో విషయం తెలుసా, అంకుల్ అబ్బాయి కూడా నీ స్కూలేనంట, నీ క్లాసేనంట, నీకు బాగా తెలుసంట అనేసి అని అనగానే ఎవరు అనేసి ఇంకా చూడగానే ఇంకెవరు మన హీరో గారి పేరైతే చెప్పగానే మన పాపకి ఇంకొకేసారి షాక్ అనమాట. ఏంటి అంకుల్ ఇంకొకసారి ఆ పేరు చెప్తారా అనగానే డింగమ్మా డింగ్ నీతో కలిసి చదివారు కదా, మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ కదా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే అక్కడ ఉన్న ఫోటో అయితే మన హీరోయిన్ చూస్తుందో లేదో ఇంకా అంతే కంగారుతోటి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పరుగు పెట్టాలి అనేసి ఇంకా పరుగు అనమాట. ఇంకా అప్పుడే మన హీరో కూడా లోపలికి అలా వస్తూ ఉంటే మన హీరోయిన్ కూడా బయటికి వెళ్ళిపోదామని సూపర్ ఫాస్ట్గా మన హీరోయిన్ అయితే గుద్దేస్తుంది అనమాట. ఇంకా మన హీరోని చూడగానే ఒక్క బ్రేక్ అయితే వేసి వెనక్కైతే పడబోతుంటే మన హీరో పట్టుకొని కాపాడి మన హీరోయిన్ మీద మన హీరో అయితే పడిపోతాడనమాట. అది చూసిన పేరెంట్స్ అయితే ఫుల్ షాక్ అనమాట. ఏంటి వీళ్ళిద్దరు ఇలా పడ్డారు అనేసి. ఇంకేముంది ఒకలేమో ముక్కుకి ఐస్ పెట్టుకుంటే ఇంకోలేమో తలకి ఐస్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే తెగ నవ్వుతూ ఉంటుంది. వావ్ సూపర్ అన్నా చెల్లెలు భలే గుద్దుకున్నారే అనగానే మన హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. మన హీరో కూడా షాక్ అయి చూస్తాడు. ఏంటి అన్నా చెల్లెలు అంటున్నారు, అవును వాళ్ళమ్మ నేను పెళ్లి చేసుకోబోతున్నాంగా అంటే తనేమి చిన్నపిల్ల కాదు, నేనేమి అంత చిన్నపిల్లోడిని కాదు, మేమేమి అన్నా చెల్లెలు అయితే కావు అనేసి మన హీరో చాలా గట్టిగా చెప్పాను. అవును నీ ఇలాంటి చప్పడి మొహోడిని ఎవరు అన్న అని పిలుస్తారనేసి ఇంక ఈ భోజనాలు కడే వాళ్ళిద్దరైతే కార్టూన్స్లా కొట్టుకుంటూ ఉంటారనమాట. అది చూసిన వాళ్ళైతే ఏంటి వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటున్నారనేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆలోచిస్తుంటే ఇంకా మనోళ్ళు వాగ ప్రవాహం ఆగుతుందా, నువ్వు అలా అంటే నువ్వు ఇలాగా అనేసి ఇంకొకరినొకరు తిట్టులు తిట్టుకుంటుంటారు. ఇంకప్పుడే ఫ్లాష్ బ్యాక్లో మన హీరోయిన్ అయితే హీరోకి ప్రపోజ్ అయితే చేస్తుంది. అసలు రీజన్ అదనమాట. అందుకోసమనే అన్నా అని పిలవను అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో కూడా హీరోయిన్ ప్రేమను అయితే రిజెక్ట్ చేసి అయితే వెళ్ళిపోతాడనమాట. అది గుర్తు తెచ్చుకున్న దీనికి ఇప్పుడు ఒళ్ళు మండుకొచ్చి నువ్వున్న ఇంత
ఇంట్లో నేను అస్సలు ఉండను, నీ ఎదురుగా అస్సలు నేను ఉండను, నీలాంటి వేస్ట్ వేలవుతోటి కలిసి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు అనేసి ఇంకా అదంతా వింటున్న అమ్మ నాన్న ఆపండి ఆపండి మీ గొడవ ఆపండి అనేసి అని అంటున్నా సరే ఆపుతారా? అస్సలు లేదు. నాన్న దీన్ని ఎందుకు నాన్న, ఇది ఉండగా నన్ను ఎందుకు నాన్న భోజనాన్ని పిలిచావు, ఇది ఒక వేస్ట్ ఫెలో అంటే వరే నేను వేస్ట్ ఫెలో కదరా, నువ్వు డబ్బులున్నారా వేస్ట్ ఫెలో అనేసి మన హీరోయిన్ కూడా తిడుతూ ఉంటుందన్నమాట. అస్సలు వీళ్ళ గొడవ ఒక పట్టణ ఆగదయ్యే. అటు వాళ్ళమ్మ చెప్తుంది, ఇటు హీరోయిన్ నాన్న చెప్తే అస్సలు విన్నమాట. ఇంకా మన హీరోయిన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అసలు నేను ఇంటికి తిరిగే రాను, తిరిగి వచ్చానంటే నా పేరు జియాన్ కాదు అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. మరలా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇంకా హీరో పక్కన నుంచి ఫోటో దిగాలి అనుకుంటే మధ్యలో ఒక అమ్మాయి అయితే వచ్చి నుంచుంటాను అనమాట. ఇంకా ఆ అమ్మాయిని తోసేసి మరి మన హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి అయితే నుంచుందనమాట. ఇంకా నుంచుని ఫోటో అయితే దిగుతూ ఉంటుందన్నమాట. అది చూసిన మన హీరో అయితే ఫుల్గా కోపంగా ఉంటాడనమాట. దీని తర్వాత సీను వేరేలా ఉంటుంది, చూద్దండి, గమనించండి. ఇంకా రూమ్లో కూర్చున్న హీరోయిన్ అయితే ఓ బాధపడిపోతుంది, వాడు నాకన్నా ఏంటనేసి అని ఆ హీరోయిన్ అక్కడ ఫీల్ అవుతుంటే ఇక్కడ హీరో కూడా నాకు చెల్లేంటి అనేసి హీరో కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోకి ప్రపోజ్ చేయడానికి వచ్చే ముందు హీరోయిన్ అయితే రిహార్సల్ చేస్తుంటే అది చాలా క్యూట్గా అనిపించి మన హీరో అయితే ఫోటో తీసుకుంటాడు. ఇప్పుడు ఆ ఫోటో చూసే ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదేమైనా తనని నేను చెల్లని ఎప్పటికీ పిలవను, తను ఎప్పటికైనా నా భార్య కావాల్సిందే, తనే నా భార్య, ఇంకా తన తప్ప నుంచి వేరే ఎవరిని కూడా నేను భార్యగా ఊహించుకోలేను అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తాడనమాట. హీరోకి మధ్యలో ఒక అమ్మాయి వచ్చి నుంచుంటే అది నచ్చిన మన హీరో అయితే ఆ అమ్మాయిని అయితే కిందకు దూసేస్తాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే పక్కకు వచ్చి నుంచుంటుందనమాట. ఇంకప్పుడు వాళ్ళిద్దరూ కలిపి అయితే ఒక దగ్గరే ఉండి ఫోటో దిగుతారు. ఇంకా పొద్దున్నే లెక్కనే మన హీరోయిన్ అయితే ఫేస్ వాష్ చేసుకుని నా వల్ల అమ్మ ఇబ్బంది పడుతుందేమో, అమ్మేమో అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది, నేనేమో అతని అబ్బాయిని అయితే తిట్టొచ్చేసాను, అమ్మ ఫీల్ అవుతుందేమో, అమ్మని చూడకుండా నేను ఉండలేను, ఇలా ఒక్కదాన్ని ఉండలేను అనేసి ఇంక ఏదేమైనా ఇంటికి వెళ్ళాలనేసి ఇంటి కాడికి వస్తుంది. వాళ్ళ నాన్న ముందుగానే నలుగురికి అయితే వంట చేసి పెడతారు. కానీ ఇంకా హీరో కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, హీరోయిన్ వస్తుందేమో అనేసి. ఇంకా అప్పుడే ఒక ప్యాకెట్ కవర్లో అయితే హీరోయిన్ బ్రా అయితే పెట్టుకుని కూర్చుంటాడనమాట, హీరోయిన్ రాగానే ఇవ్వాలి అనేసి. ఇంకా హీరోయిన్ అయితే డోర్ బయట నుంచి పిలవాలా మానాలా లోపలికి వెళ్ళాలా వద్దా అనేసి ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ నాన్న బయటకు వచ్చి రా అమ్మారా లోపలికి రా, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతాయి, వాటికి అలిగేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అనేసి అనగానే లేదంకుల్ నాకేం కోపం లేదనగానే సరే అయితే నువ్వు ముందు మాట్లాడకుండా వెళ్ళి ఫుడ్ తిను, అన్నయ్య లోపల ఉన్నాడు వెళ్ళి పలకరించు అనేసి ఇంకా హీరోతో అయితే మాట్లాడమని లోపలికైతే పంపిస్తారనమాట. మన హీరోయిన్ కూడా వేరే దారి లేక ఇంకా హీరోతోటి మాట్లాడటం కోసమని వస్తే ఇంకప్పుడే హీరోయిన్ బ్రా పట్టుకుని ఇంత హార్డ్గా ఉన్న మెటీరియల్ వాడితే నీకు క్రాషెస్ వస్తాయి, దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, అందుకనే నీకు ఈ సిమ్టమ్స్ కనబడుతున్నట్టున్నాయి, ముందు బ్రా సైజ్ మార్చుకో అనేసి అని చెప్పగానే మన హీరోయిన్ కావాలనేసి లాగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్నైతే ఫుడ్ తీసుకొని లోపలికి రాగానే ఆ చేతుల్లో బ్రా అని చూడగానే వాళ్ళ నాన్నైతే చాలా షాక్ అవుతాడనమాట. ఏంటన్నయ్య నీ గర్ల్ ఫ్రెండ్ కోసం బ్రా కొన్నారా, అయినా ఈ సైజ్ తనకి సరిపోతుందో లేదో ముందు కనుక్కోండి అనగానే మీ అబ్బాయి లవ్లో పడ్డట్టున్నాడు అంకుల్, తను గర్ల్ ఫ్రెండ్ కోసం చూసారా ఎలా బ్రాకున్నాడు, సరే అయితే నాకు ఆఫీస్కి టైం అయిపోయింది అనేసి ఇంకా హీరోని అడ్డంగా ఇరికిచ్చేసి మన హీరోయిన్ అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుందనమాట. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న సంగతి నాకు చెప్పలేదు, అయినా బ్రా గిఫ్ట్ ఇచ్చే అంత దూరం వెళ్ళావా అనేసి మన హీరోనికి వాళ్ళ నాన్న క్లాస్ పిక్తాడనమాట. ఇంకా మన హీరో తర్వాత బార్కి వచ్చి ఫుల్గా తాగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మరలా ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్తారనమాట. హీరోయిన్ ఒక దగ్గర ఉండి చదువుకుంటారనమాట, అంటే ఒక ఊర్లోనే ఉండి చదువుకుంటారనమాట. ఇంకా మన హీరో అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరి మధ్యన చిన్నప్పటి నుంచి ఒక మంచి స్నేహం అయితే ఉంటుంది. ఇంకా ఒకరి మీద ఒకరు ఇష్టం ఉన్న కాడి నుంచి కూడా ఒకరికి ఫీలింగ్స్ చెప్పుకోవటానికి కోసం అనేసి నెమ్మదిగా వాళ్ళకి తెలియకుండానే దూరం అయితే పెరిగిపోతుందనమాట. మన హీరోయిన్ చిన్నప్పుడు హీరో వెనకాలే అస్తమానం తిరుగుతూ ఉంటుంది, ఆ మాటని ఈ మాటని హీరోని అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అది కూడా చూసిన హీరోకి కూడా కొంచెం ఇంప్రెషన్ అవుతూ ఉంటాడు, కానీ అది బయటికైతే చెప్పడనమాట. మన హీరోయిన్ చూసిన ప్రతిసారి అంతా మన హీరోయిన్ తోటి ఇంకా క్లోజ్గా ఉండాలి అనుకుంటేనే ఎందుకో తెలియకుండానే హీరోయిన్కి దూరంగా అయితే ఉంటాడనమాట. ఇంక ఇక్కడ హీరో అయితే కూర్చుని చదువుకుంటూ ఉంటాడు, ఎందుకంటే హీరోకి డాక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఇంకా అలా చదువుకుంటున్న క్రమంలోనే హీరోయిన్
హీరోయిన్ ఇంటికొచ్చి చూస్తే లైట్‌లయితే ఎలిగుండవనమాట. మన హీరో ఇంకా ఇంటికొచ్చి చూడగానే హీరోయిన్ అయితే కనిపించదనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి గూడా అడుగుతాడు, హీరోయిన్ ఎక్కడుంది అంటే, ఇక్కడికి గూడా రాలేదు అనగానే, ఇంకా అదంతా చూసిన హీరో అయితే చాలా కంగారు పడుతూ ఇంకా పరిగెత్తుకొని అయితే వెళ్తాడనమాట. హీరోయిన్ ఎక్కడుందో ఏంటో అసలు ఏమైపోయిందో అనేసి ఎతుక్కుంటూ వెళ్తున్నాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ సైకిల్ తోసుకుంటూ వస్తుందనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే పిచ్చగా హీరోయిన్ తిడతాడు, నీకు బుద్ధుందా, వయసుకొచ్చిన ఆడపిల్లవి, అలాగా చెప్పా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా, మీ అమ్మగారు ఎంత కంగారు పడతారు, కొంచెమైనా ఆలోచించావా అనేసి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకు ఇంతలా తిడుతున్నావు, నా సైకిల్ రిపేర్ అయింది అందుకోసమనే నాకు లేట్ అయింది అనేసని మన హీరోయిన్ చాలా ఇన్నోసెంట్గా చెప్తే, సర్లే నీ సైజు చిన్నది నువ్వు మోయలేవు నేనే మోసుకొస్తాననేసి ఇంటి దాకా సైకిల్ని అయితే మోసుకొచ్చి ఇంట్లోకి హీరోయిన్ వెళ్ళేదాకా కూడా వెయిట్ చేస్తాడు. ఎందుకు నువ్వు నా కోసం వెతుక్కున్నావు, ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నావు అనేసి మన హీరోయిన్ అనగానే, లేదు నువ్వు ముందు లోపలికి వెళ్ళి కూర్చో అనేసి అని అనగానే, ఇంకా మన హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి లైట్ వేసుకోగానే అప్పుడే మన హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. చిన్నప్పటి నుంచి తనని ప్రేమిస్తుండి నువ్వు ఎందుకురా తనకి నిజం చెప్పవు అనగానే, చెప్పాలని నేను ఒకసారి అనుకున్నాను రా, కానీ తను నా ప్రేమని ఇన్సల్ట్ చేసింది, అందుకోసమనే తనకి ఎప్పుడు చెప్పకూడదని డిసైడ్ అయ్యాను అనగానే, ఏదో ఒకటి చావులే అనేసి ఇంకా మన హీరోని అక్కడే వదిలేసి వాడి ఫ్రెండే తెలిపోతే, మన హీరో ఏమో హీరోయిన్ కోసం అయితే చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్ని చాట్లో అయితే యాడ్ చేసుకుని ఉంటాడనమాట. ఇంకా అందుకోసమనే హీరోయిన్ పెట్టే పోస్టులన్నిటిని కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఎవరితోనో డిన్నర్కి వెళ్ళాననేసి అక్కడ ఫుడ్ బాగుందనేసి ఇంకా పెడుతూ ఉంటే మన హీరోకి ఫుల్ జెల్సీగా అనిపించి ఇంకా బార్లో కూడా కూర్చోలేక ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికెళ్ళి బుక్ అయితే చదువుతూ ఉంటాడు కానీ ఆ బుక్ మీద జాస్ అయితే పెట్టలేకపోతాడు. హీరోయిన్ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఇంకా ఇంటికి వచ్చిందా లేదా అనేసి ఇంక ఇదే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్కి మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి కూడా హీరోయిన్ రిప్లై ఇవ్వదనమాట. అది చూసిన హీరో, కనీసం ఈ పిల్ల రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఇంత ఆలస్యమైంది, ఒకవేళ వాళ్ళ అమ్మకి ఏమైనా తెలిసేమో అనేసి అడుగుదామని వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుతుంది. తన క్లాస్మేట్ తోటి హీరోయిన్ ఇవాళ డేట్కి వెళ్ళింది, ఏ అబ్బాయినైనా ఓకే చేస్తే బాగున్ను, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు, నా కూతురికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ దాని పెళ్ళికి అస్సలు ఒప్పుకోదు, ఈ అబ్బాయి అయితే చాలా బాగున్నాడు అనేసి అని మాట్లాడగానే ఇంకా అది చూసిన హీరోకి పిచ్చ కోపం వచ్చి ఇంకా హీరోయిన్ ఎక్కడుందో అనేసి ఎతుక్కుంటూ వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. ఏంటి ఇంకా ఇంటికి రాలేదే, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇదిగో ఇది నీకోసమనే నేను ఇది తీసుకొచ్చాను అనేసి అని అనగానే మన హీరోయిన్ షాక్ అయి చూస్తుంది అనమాట. ఇదేంటి ఈ టైంలో వీడొచ్చాడు అనేసి చూడగానే ఇంకేముంది బ్రా అయితే బయటకు వస్తుంది అనమాట. ఏంటి ఇది ఎందుకు తను నీకు గిఫ్ట్ ఇచ్చాడని నా ఫ్రెండ్ అనగానే, నీకు ఏమైనా పిచ్చా, ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చావు నాకు అయినాను అనగానే, నువ్వు ఇది నా దగ్గర మర్చిపోయావు కదా, ఇది నీకు ఇవ్వాల్సిన బాధ్యత నాదే కదా, అందుకే తెచ్చి ఇచ్చాను అనేసి అని అనగానే ఇంక అప్పుడే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, తప్పుగా అనుకోకు, అతను డాక్టర్, అతని దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నా, అప్పుడే ఇది మర్చిపోయాను అంతే, నువ్వేం తప్పుగా అనుకోకు అనేసి వాడి దగ్గరికి వెళ్ళి అంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన హీరోకి ఇంకా కోపం వస్తుంది అనమాట. అవునా సరే అయితే అలాగే చెప్పులే, నమ్మేస్తాడు వాడు అనేసి అని అనగానే, నిజంగా ప్రామిస్ నేను అంతే నిజంగా చెప్తున్నాను అనేసి ఇంకా పరుగున వాడు వెనకాలే ఇంటికైతే వచ్చేస్తుంది అనమాట. ఇక చూడు, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, నీకు నాకు గొడవలు ఉంటే మన ఇద్దరి మధ్యన ఉండాలి, అందులోకి వేరే వాళ్ళని లాగి నా పరువు పోయేలాగా నువ్వు బిహేవ్ చేసావంటే అస్సలు ఊరుకోను అనేసి ఇంకా లోపలికైతే లాక్కుంటూ తీసుకెళ్తుంది అనమాట. ఇంకా అక్కడ చూస్తే వాళ్ళ అమ్మ నాన్న అయితే ఫుల్ ఆఫ్ రొమాన్స్లో మునిగి తేలుతూ ఉంటారనమాట. ఇంకా పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటే ఇంకా అది చూసిన వీలైతే గబగబా లోపలికైతే వెళ్ళిపోదాం అనుకుంటే, వద్దు మనం బయటికి వెళ్ళిపోదాం అనేసి అని అనగానే ఇంకా అప్పుడే వాళ్ళైతే చూసేస్తాడనమాట. లేదు నాన్న తప్పుగా అనుకోకండి, మా పెళ్లి రోజు డాన్స్ వేయటం కోసం అనేసి ప్రాక్టీస్ చేస్తున్నామనేసి ఇంకా వాళ్ళనైతే వెనక్కి అయితే పిలుస్తారనమాట. సరే అయితే మా పెళ్ళికి మేము వీళ్ళని పిలవాలనుకుంటున్నాం, మీరు కూడా మా పెళ్ళికి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరినైనా పిలవాలి అనుకుంటున్నారా, అయితే ఇందులోనే పేర్లు రాసివ్వండి, మనం అందరికీ ఇన్విటేషన్ కార్డులు పంపిద్దాం అనగానే, నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే హీరో కూడా, నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే, మేము పెళ్లి చేసుకుంటాం మీకు నచ్చట్లేదా, అందుకని మీ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పాలి అనుకోవట్లేదా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే నాకున్నది ఒక ఫ్రెండ్, ఇంకా దాని పేరే రాస్తానంటే, ఒక ఫ్రెండ్ అంటావు ఏంటి అనేసి ఒక 2-3 పేర్లు అయితే గుర్తు చేస్తాడనమాట. అవును కదా వాళ్ళకి కూడా పంపించాలి కదా అనేసి ఇంకా హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. హలో నా ఫ్రెండ్స్ గురించి చెప్పావు, మరి నీ ఫ్రెండ్స్ గురించి ఎందుకు చెప్పట్లేదు అనేసి ఇంక తిను కూడా వెనకాల
వెనకాల వెళ్ళి దెబ్బలాడుకుంటూ ఉంటే వీళ్ళేంటి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు, మనం వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందా, వీళ్ళిద్దరు అసలు ఎప్పటికైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా అనేసి వాళ్ళ అమ్మ నాన్న ఇలా అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ రిపోర్ట్స్ అయితే వస్తాయన్నమాట. హీరోయిన్కి క్యాన్సర్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా అది తెలిసిన హీరో అయితే ఇంటికైతే వస్తాడు. ఇంటికి రాగానే ఇంకా అక్కడ చూసుకుంటే హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. హీరోయిన్కి చిన్నప్పటి నుంచి వీడంటే క్రష్, అంటే ఈడికి హీరోయిన్ అంటే క్రష్ ఉంటుంది అనమాట. అది చూసిన హీరోకి అయితే ఇంకా ఫుల్ జెల్సీగా వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే చికెన్ ఇచ్చి చికెన్ తినమంటా ఉంటే ఇంక వీళ్ళైతే టెబ్బుల్ కింద అయితే కొట్టుకుంటూ ఉంటారనమాట. ఏంటి నాన్న సరిగ్గా తినట్లేదు ఎందుకు ఈ మధ్యన, కడుపు నిండా తిను అంటే తింటున్నాను కదా నాన్న, నాకు ఎంతకు అవసరమో అంతే తింటాను అనేసి అనగానే డైటింగ్ చేస్తున్నాడేమో గర్ల్ ఫ్రెండ్ కోసం అనేసి మన హీరోని ఫుల్గా ఇరికిచ్చేలా మాట్లాడుతూ ఉంటే, ఒరే నాన్న ఇప్పటికైనా చెప్పరా, నువ్వు ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నావో చెప్పరా, నేను ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేస్తాను రా, నేను ఎప్పుడు నీకు ఏ అడ్డులు ఏ అవంతరాలు చెప్పను రా, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు అని అంటే చాలు అనగానే, అమ్మ నువ్వు కూడా నిజంగానే ఎవరినొకరు త్వరగా ప్రేమించు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించో అనేసి చావుగట్టి చెవులు మూస్తూ ఉంటే ఇంకా వీడైతే మరలా భోజనం కోసం అయితే వస్తాడు. ఇంకా ఇది చూసిన హీరోకి అయితే వీడికి తినడానికి తిండి లేదేమో, అస్తమానం వచ్చి నా ఇంట్లోనే తింటున్నాడు, ఈ హీరోయిన్ తోటి ఎలా మాట్లాడుతున్నాడో చూడనేసి అన్నాను. కానీ ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను ఉండేసి మన హీరోని టచ్ చేస్తూ ముట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వాడి ఫ్రెండ్ తను కూడా బయటికి అయితే వెళ్ళిపోతే ఇంకా అది చూసిన హీరో అయితే ఫుల్గా జెల్సీగా ఫీల్ అయ్యి హీరోయిన్కి అప్పుడే మెసేజ్ అయితే పెడతాడనమాట. కనీసం మన హీరోయిన్ రిప్లై కూడా ఇవ్వదు. ఇంకా అది చూసిన తనైతే ఇంకా వాడు వెళ్ళిపోయేదాకా నుంచి ఇంకా వాడు వెళ్ళిపోయాక వస్తే సరే అయితే నేను నీతో మాట్లాడాలనగానే, ఏం మాట్లాడాలి నువ్వు, అయినా ఇలా ఎందుకు వెనకాల నుంచి వచ్చి నన్ను భయపెడుతున్నావు, ఏం మాట్లాడతావు చెప్పు అనేసి అని అనగానే, లేదు రేపు నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. మరి ఫోన్ చేసి చెప్తాను అన్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, మన మన గొడవలన్నీ చిన్నప్పుడే ఆగిపోయినాయి కదా, మరలా ఎందుకు ఆ గొడవలన్నిటినీ తిరిగి పెద్దవి చేస్తున్నావు, మీ నాన్న మా అమ్మ పెళ్లి చేసుకుంటున్నారు, మనం ఒక ఫ్యామిలీ, ఇంక ఇలా కొట్టుకుంటాం దెబ్బలాడుకుంటాం మానేయాలి, నువ్వు నేను అన్న చెల్లెలు అవుతున్నాం అర్థమవుతుందా, చిన్నప్పటి విషయాలు చిన్నప్పటియే, ఇంకా అవన్నీ వదిలేసారు మనమనేసాను అనగానే ఇంకా అప్పుడే హీరో కోసం షర్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తుందనమాట. తీసుకున్న హీరో అయితే నీకు ఇది నచ్చిందా అనేసి అనగానే హీరో ఏం మాట్లాడకుండా తీసుకుంటాడనమాట. హీరోకి నచ్చిందా లేదా అనేసి కూర్చుని ఉంటే ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ అయితే ఆ షర్ట్ వేసుకొని అయితే వస్తుందనమాట. అది చూసిన హీరోయిన్ ఓహో హీరోకి ఈ అమ్మాయి అంటే ఇష్టమేమో నేను ఇష్టం లేదేమో అనేసి చిన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే మన హీరో అయితే గౌక్కుని లాగితే ఇంకా ఆ బ్రా అయితే టక్కమని మన హీరోయిన్ ఈపికైతే తగులుతుంది. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, ఎందుకు ఈ బ్రా అంటేసి నీకు ఇంకొకసారి కనుక నా బ్రాని కనుక పట్టుకున్నావు అంటే నీకు ఉంటుంది అనేసి ఇంకా చెప్పు తీసుకుని హీరోయిన్ అయితే కొడదామని వెళ్తూ ఉంటే, నేను కావాలని చేయలేదు, నేను కావాలని లాగలేదు, మామూలుగా బనీలు లాగుతూ ఉంటే అది నీకు పొరపాటున లాగేశాను అనేసి అనగానే వీళ్ళిద్దరేంటి బయట కూడా కొట్టుకున్నానా, ఇంట్లోనే కాదు బయట కూడా కొట్టుకుంటారనేసి వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తూ చూస్తూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఇంకా అప్పుడే హీరోని ఎలాగైనా ఇరికించాలి ఏడిపించాలి అనేసి, అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి, క్యాబ్ కూడా ఏది బుక్ అవ్వట్లేదు అనేసి ఇంకా వాళ్ళ నాన్న ముందు వేరే షో అయితే చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే చేతిలో ఉన్న స్ట్రిక్స్ లాగేసుకుని ఇంకా చెల్లిని తీసుకెళ్ళి ముందు ఆఫీసులో వదులు అనేసి అయితే చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న మాట కాదనిలేక ఇంక ఏమీ చేయలేక హీరో అయితే తిట్టుకుంటూ కారు ఎక్కించుకుని అయితే తీసుకెళ్తారు. ఎందుకు పదే పదే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు, ఇక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ కాడ దింపేస్తాను, నువ్వు బస్ ఎక్కి వెళ్ళిపో, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయాలనగానే ఇంకేదో ఫోన్ వచ్చినట్టుగా హీరోయిన్ అయితే డ్రామా చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోకి వేరే దారి లేక ఇంకా తీసుకెళ్ళి తన ఆఫీస్ కాడ అయితే దింపేస్తాడనమాట. ఇంకా ముందైతే హీరోయిన్ రిపోర్ట్స్ వస్తే హీరోకి మరలా అనుమానం వచ్చింది, మరలా ఇంకోసారి టెస్టింగ్ అయితే పంపిస్తాడు. ఇంక ఇవి అయితే 100% తనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేసి అయితే వస్తుందనమాట. అది చూసిన హీరో అయితే ఎమ్మంటనే హీరోయిన్ని రమ్మనేసి, నువ్వు ఎప్పుడు కంగారు పడుకో, నేను చెప్పింది బాగా విను, నువ్వు ప్రిపేర్గా ఉండు, ముందు డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ చూడు అనేసి అనగానే హీరోయిన్ రిపోర్ట్స్ చూడగానే ఏంటి నాకు బ్రెస్ట్ క్యాన్సరా, ఇప్పుడు నేను ఎలా ఉంటాను చనిపోతానా అనేసి అనగానే అంత ప్యానిక్ అవ్వకు, నీకు చిన్న ఆపరేషన్ చేయాలి, చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోతుంది, నీది ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అనగానే ఇంకా మన హీరోయిన్ దాని గురించి తలుచుకుని తెగ ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే హీరోయిన్కి మెసేజ్ చేస్తాడనమాట. ఇంకా ఆ మెసేజ్ చూసి తను రిప్లై సాడ్గా ఇచ్చేటప్పటికి ఇంక హీరో అయితే ఫోన్ చేసి ఏంటి
కంగారు పడుతున్నావా? అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చి హాస్పిటల్‌లో స్లీప్ చేసినంత ఈజీగా నేను నీకు సర్జరీని చేసేస్తాను. నువ్వు అసలు ఏం ఆలోచించకు. రేపు ఎలా హాస్పిటల్‌కి రావాలో చూడు అనేసి అనగానే, సరే అయితే మా అమ్మకి నాకు ఆపరేషన్ గురించి చెప్పకు అనగానే, సరే అనేసి అంటాడనమాట. ఇంక పొద్దున్నే లేసి తన బ్యాగ్స్ అన్నీ సదురుకుని ఇంకా హీరోయిన్ బయటకొస్తే ఇంకా వాళ్ళ అమ్మ అయితే చూసేస్తుందనమాట. ఏంటమ్మా వెకేషన్‌కెళ్తున్నావా? సర్లే ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కొంచెమైనా ఎంజాయ్ చేయాలనుకున్నావు. ఆ వెకేషన్‌లో ఎవరైనా అబ్బాయి కనిపిస్తే లవ్ చేసేయమ్మా, లవ్ చేసి పెళ్లి చేసేసుకో అనేసని అనగానే, ఇంకా అప్పుడే హీరో గూడా వస్తాడు. నా ఫ్రెండ్స్ తోటి నేను అయితే ట్రిప్‌కైతే వెళ్తున్నాను అనగానే, సేమ్ పించ్ నేను కూడా వెళ్తున్నాను అనగానే, సరే నువ్వు నేను ఎళ్ళేది ఒక దగ్గరికే కదా! రా నిన్ను నేను దింపేస్తాను అనేసి హీరోయిన్ తీసుకొని బయటికైతే వచ్చేస్తాడనమాట. నీకేమైనా పిచ్చా? నువ్వు నేను ఒకే దగ్గర అనేసి ఎలా చెప్తావు అనేసని అనగానే, ఇంక బయటికి రాగానే హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయితే నుంచుంటాడనమాట. వాడిని చూడగానే హీరోయిన్ అయితే వెళ్ళి పలకరిస్తూ ఉంటుందనమాట. చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. సరే రా నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అనగానే, ఇంకా అది చూసిన హీరోకైతే ఫుల్‌గా కోపం వస్తుందనమాట. ఇంకా ఏం చేస్తాడు వాడైతే హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయినా మనోడు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే తననైతే వార్డ్‌లో అయితే వదిలేస్తాడనమాట. సరే నువ్వు ఈ వార్డ్‌లోనే ఉండు. నీకేమైనా అవసరం ఉన్నా, నీకేమైనా కావాలన్నా ఒక్క ఫోన్ కొట్టు. నేను ఎమ్మటనే వచ్చేస్తాను అనగానే, ఇంకా హీరో అయితే వార్డ్‌కొచ్చి చూస్తాడనమాట. అక్కడ హీరోయిన్ అయితే కనిపించదు. చాలామంది కూడా ఈ క్యాన్సర్ వచ్చిందన్న బాధతోటి సూసైడ్ అయితే చేసుకుంటాడనమాట. హీరోయిన్ కూడా ఏమైనా సూసైడ్ లాగా చేసుకుంటదేమో అనేసి ఇంకా భయంతోటి అక్కడ ఇక్కడ ఎతికితే తనైతే టెర్రస్ మీద ఉండగానే, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? అనగానే, నేను ఎప్పుడు పేషెంట్ లాగా ఇలా హాస్పిటల్‌లోకి రాలేదు కదా! ఇంకా హాస్పిటల్‌లోకి ఇలా రాగానే నాకంతా ఏదో నర్వస్‌గా, భయంగా అనిపిస్తుంది. అందుకోసమని ఇలా పైకొచ్చి కాసేపు కూర్చుందామనైతే అనేసి అంటూ ఉంటుందనమాట. అది విన్న హీరో అయితే, అంత నర్వస్‌గా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా! నీకసలు చిన్న బాధ కూడా తెలియకుండా నేను ఆపరేషన్ చేస్తాననేసి అనగానే, నువ్వు డాక్టర్‌వి ఎవరితో అయినా ఇలాగే చెప్తావు అనగానే, మన హీరోయిన్‌ని చేయి పట్టుకొని, నీకు నేను మాటిస్తున్నాను. నీకు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తాననగానే, అది చూసిన హీరోయిన్ నర్వస్‌గా ఫీల్ అయ్యి చెయ్యయితే లాగేసుకుంటుంది. ఏంటి ఇంకా నీకు నమ్మకం లేదా? నేను నిన్ను జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మట్లేదా అనేసి ఇంకా హీరో పేరుతోటి సైన్ చేసి హీరో అయితే ప్రామిస్ చేస్తాడు. అది చూసిన తను నర్వస్‌గా ఫీల్ అవుతుంటే, అంత నర్వస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నేను ఒక ఫ్యామిలీ. అందుకని నేను ఇలా చేస్తున్నాను. వేరే ఎవరికీ ఇలా చేయను. నువ్వు ఒక ఫ్యామిలీ కాబట్టి, మనం ఒక ఫ్యామిలీయే కాబట్టి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇదంతా నువ్వు ఆలోచించకుండా హాయిగా రిలాక్స్‌గా ఉండు అనేసి అనగానే, ఇంకా మన హీరోయిన్ హీరో పేరు చూసుకొని మురిసిపోతూ ఉంటే, ఇంకా హీరోయిన్‌ని తాకాననేసి మన హీరో కూడా మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్‌కి సరిగ్గా నిద్ర పట్టట్లేదనేసి హీరో అయితే ఒక మాస్క్ అయితే తెస్తాడనమాట. అది ఎంత క్యూట్‌గా, ఎంత స్వీట్‌గా ఉంటుందో అది చూసిన హీరోయిన్ వేసుకొని కూర్చుంటే, ఇలా కాదు ఇలా వేసుకోవాలనేసి సరిగ్గా వేస్తే ఇంకా హీరోయిన్ అయితే స్లీప్ అయితే బాగా చేస్తుందనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే తనకి ఆపరేషన్ అనగానే తన కాళ్ళకి సాక్స్, ఇగో ఈ సాక్స్ వేసుకో నీకు వెచ్చగా ఉంటుంది. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. నువ్వు ఏ మెటీరియల్ అయినా సాఫ్ట్‌గా ఉన్నది వాడాలి అనేసి అనగానే, నాకు ఆపరేషన్ అయ్యేటప్పుడు ఈ సాంగ్ పెడతాడా? నాకు ఎందుకో ఈ సాంగ్ వినాలని ఉంది. ఈ సాంగ్ వింటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది అనేసి అనగానే, ఇంకా ఆపరేషన్ థియేటర్‌లో హీరో అయితే హీరోయిన్ అడిగిన సాంగ్ అయితే ప్లే చేయమంటాడనమాట. ఇంకా ఆ సాంగ్ వింటున్న హీరోయిన్ అయితే చాలా ధైర్యంగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా గతం అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హీరోకి ఆ హీరోయిన్‌ని ప్రపోజ్ చేయాలన్న ప్రతిసారి ఆ సాంగ్ వింటూ ఉంటుందనమాట. ఇంకా ఈ ఆపరేషన్ అయ్యాక హీరోయిన్ అయితే నన్ను ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అనగానే, ఏ పిచ్చి నీకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది అనేసి అనగానే, ఏంటి అయిపోయిందా? అసలు నాకేం నొప్పి తెలియలేదే, భలే చేశారు, ఎటుపక్క చేశారు అనేసి తను తడువుకోబోతుంటే, ఇప్పుడు అక్కడ టచ్ చేయకు, అది చాలా పెయిన్‌గా ఉంటుంది. తన చెయ్యెత్తి తీసేస్తాడు. ఇంకా హీరోయిన్ పడుకోవాలని ప్రయత్నిస్తుంది గానీ, తనకైతే అస్సలు నిద్రే రాదనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. తన హాస్పిటల్‌లో ఉన్న సంగతి వాళ్ళ అమ్మకి తెలియకూడదని, ఇంకా గబగబా హీరోయిన్ అయితే బయటికి వేరే షర్ట్ వేసుకొని అయితే బయటకొస్తుంది. అప్పుడే హీరో గూడా వస్తాడనమాట. ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అంటే, అమ్మ ఫోన్ చేసింది. నేను హాస్పిటల్‌లో ఉన్న సంగతి తెలియకూడదు కదా! ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడ చూసినా హాస్పిటల్‌లో ఉన్నానని తెలిసిపోతుంది అనగానే, ఇంక మన హీరో అప్పుడే అంటాడు, రా నిన్ను ఒక ప్లేస్‌కి అయితే తీసుకెళ్తాను. అక్కడ నువ్వు ఎక్కడున్నావు అన్నది మీ మమ్మీకి తెలీదు అనేసి, ఇంకా హీరోయిన్‌ని పట్టుకుని టెర్రస్ మీదకైతే తీసుకొస్తాడు. అక్కడ వ్యూ చూస్తే ఎంత బావుంటుందో. ఇంకా అక్కడ కూర్చొని హీరోయిన్ అయితే మాట్లాడుతూ ఉంటుందనమాట. ఏంటి నీ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్నావా అనేసి అనగానే, ఆ! అమ్మ చాలా ఎంజాయ్ చేస్తున్నాననేసి, ఎక్కడున్నావు అంటే ఇలా ఫుడ్ తినటానికి వచ్చాననేసి, ఇంకా అక్కడైతే హీరో ఆర్డర్ ఇస్తున్నట్టుగా, ఆర్డర్ తీసుకుంటున్నట్టుగా ఇంకా రకరకాల వాయిస్ మిమిక్రీలు అయితే చేస్తూ ఉంటే, వావ్! నువ్వు భలే చేసావు అనేసి అనగానే వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఇలాంటి మిమిక్రీ చాలానే చేశాను కదా! నీకు గుర్తులేదా అనగానే, ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే థాంక్
థ్యాంక్ యూ అనేసి చెయ్యి అయితే ఇస్తుందనమాట. అది చూసిన హీరో అయితే ఆ చేతిని ముట్టుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇవాళ నేను దొరికిపోయాను అనుకున్నాను. మా అమ్మ ఇదంతా వింది అంటే చూసిందంటే చాలా భయపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ లిటిల్ బ్రదర్ అనేసి మన హీరోని అనగానే, ఏయ్ నువ్వు నన్ను బ్రదర్ అని పిలవద్దన్నానా, ఎందుకని పిలిచావు అనేసి ఇంక మన హీరోయిన్‌ని తెగ ఆట పట్టిస్తుంటే, ఇంక మన హీరోయిన్ కాళ్ళకి సాక్స్ వేసుకోవాలనుకుంటే అప్పుడే తన బ్రెస్ట్ అయితే చాలా నొప్పొస్తుందనమాట. ఇదంతా నిన్నెవరు చేయమన్నారు? నన్ను పిలవచ్చు కదా అనేసని అనగానే, ఇంక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుందనమాట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? హీరో గారు ఏదో చేస్తున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు సార్ అనేసని అనగానే, అబ్బాయి నేనేం చేయట్లేదు అనేసి మన హీరో అక్కడి నుంచి నర్వస్‌గా వెళ్ళగానే, ఏంటే మనోడిని ఎలాగోలా పడగొట్టేసినట్టున్నావంటే, ఏమీ లేదే బాబు అంతేమీ లేదే బాబు. మా అమ్మని వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకనే వాడు ఒక ఫ్యామిలీ అనేసి కేర్‌గా చూస్తున్నాననేసి నిన్న నైటే చెప్పాడు అనగానే, పిచ్చి మొహమా ఎంతైనా చెల్లిని అంత ప్రేమగా చూస్తాడా? వాడు నిన్ను ప్రేమతో కాదే తినేయాలని చూస్తున్నాడు. దానికి దీనికి చాలా డిఫరెన్సే ఉంది. వెర్రి మొహమా నువ్వు ఒక్కసారి హీరోని చాలా దగ్గరగా, చాలా జాగ్రత్తగా గమనించు. హీరో ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి నీకు అనేసని అనగానే, ఇంకా అప్పుడే హీరో అయితే కూర్చుని ఒక డైరీ అయితే చూస్తూ ఉంటాడు. చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో హీరోయిన్‌కి ఈ డైరీ ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఈ డైరీలో మొత్తం వాళ్ళు హనీమూన్‌కి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి అనేసి రాసుకొని ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్‌కి ప్రపోజ్ చేయడం కోసం హీరో ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడో, అలాగే హీరోయిన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అయితే ఫుల్‌గా సంతోషంగా ఫీల్ అయ్యి అప్పుడే ఒక పిక్ అయితే తీసుకుంటాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న రకరకాల ఫుడ్ అయితే తెచ్చి పెట్టగానే మన హీరోయిన్‌కి హాస్పిటల్‌లో ఉండి ఫుడ్ అంతా మిస్ అయ్యి ఇంకా ఎప్పుడెప్పుడు అది తినేద్దామా అనేసి అనుకోగానే ఇంకా హీరో అయితే అది అస్సలు తిన్నివ్వడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ ఇస్తున్నా సరే ఇంకా తిన్నివ్వకుండా లాక్కుంటూ ఉంటాడనమాట. నువ్వు నా ఇంట్లో ఎందుకు తింటున్నావు? నా ఇంట్లో తినే అర్హత నీకు లేదు. నా ఇంట్లో నేను ఒక్కడినే తినాలి అనేసి అనగానే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని కళ్ళతో సైగ చేయగానే, ఈ ఫుడ్ నీ హెల్త్‌కి అంత మంచిది కాదు, బయటికెళ్ళి తినమనేసి మన హీరో అయితే సైగ చేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ కూడా హీరోతో పాటు వంట పడుతూ, నీ ఇంట్లో తినాల్సిన అవసరం లేదు. నీ ఫుడ్ అస్సలు తినాల్సిన అవసరం లేదు. నేను బయటికెళ్ళి యమ్మీ యమ్మీ ఫుడ్ తింటా. నాకు కూడా శాలరీ వస్తుంది. నాకు కూడా డబ్బులున్నాయి. నేను అస్సలు ఇక్కడ ఫుడ్డే తిన్నాను కానీ బయటికెళ్ళి బాగా ఎంజాయ్ చేయి. మంచి ఫుడ్ తీసుకో, హెల్తీ ఫుడ్ తీసుకో. ఈ ఫుడ్ వద్దు అనేసి మన హీరో చెప్పి పంపించేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళెవ్వరికి ఇంకా బుద్ధి వస్తుందో ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు వీళ్ళు అనేసి అనుకోగానే ఇంకా అప్పుడే అక్కడికి ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. వచ్చి హీరోయిన్‌తో మాట్లాడుతుంటాడు. సరే అయితే మీకు నేను కొంచెం ఫ్రీడమ్ ఇస్తాననేసి ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్న వర్కర్స్ అందరిని కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతుందనమాట. ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడు ప్రపోజ్ చేస్తే ఓకే చేసేయి ఇంకా నాంచకు అనగానే ఇక్కడైతే హీరో అయితే హీరోయిన్‌కి ఇవ్వాల్సిన డైరీని మళ్ళా చెక్ చేసుకొని అందులో ఇంకొన్ని పదాలైతే యాడ్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఎక్కడుందనేసి కనుక్కుందామనేసి వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే అప్పుడే వాళ్ళ అమ్మ అయితే అంటుంది, అది హీరోయిన్ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు కదా, హీరోయిన్‌కి ఇవాళ ప్రపోజ్ చేస్తాడేమో, తను వర్కింగ్ చేసే ప్లేస్ కాడికి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేసుకుని ఓకే చేసుకుంటే చాలు. వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాననేసి అనగానే ఇంకా ఆ మాటలు విన్న హీరో అయితే ఆ డైరీ తీసుకుని పరుగున హీరోయిన్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాడనమాట. హీరోయిన్‌కి ఫోన్స్, మెసేజ్ చేస్తున్న హీరోయిన్ అయితే చూడదనమాట. ఇంకా హీరోయిన్ షాప్ కాడికి వచ్చి చూడగానే ఆ ఫ్రెండ్, హీరోయిన్ హగ్ చేసుకొని అయితే కనిపిస్తారనమాట. అది చూసిన హీరో అయితే చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే హీరోయిన్ ఆడి లవ్‌ని యాక్సెప్ట్ చేసేసిందని, ఇంకా జీవితంలో వాడిని లవ్ చేయదనేసి ఇంకా వాడైతే మెంటల్లీ ఫిక్స్ అయిపోతాడు. ఇంకా పొద్దున్నుంచి హీరోయిన్ అయితే అవాయిడ్ చేస్తూనే ఉంటాడనమాట. మన హీరోయిన్ ఏమో హీరోతో మాట్లాడటం కోసం చాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనోడైతే సరే నాకిప్పుడు చాలా పనుంది, తర్వాత చూద్దామనేసి వెళ్ళిపోతాడనమాట. అది చూసిన హీరోయిన్ ఈడిప్పుడుకేమైంది, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేసి అనగానే ఇంకా హీరో అయితే ఇంటికైతే వస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే లోపలికి వస్తుందనమాట. నేను నీతో కొంచెం మాట్లాడాలనగానే, నేను చాలా టైర్డ్ అయిపోయాను, నేను హాస్పిటల్‌లో చాలా టైర్డ్ అయ్యొచ్చాను, నేను పడుకోవాలనగానే ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇవ్వ నాకు అనగానే ఇంకా లోపలికి వచ్చిన హీరోయిన్ ఇక్కడ కట్ చేసిన కాడ స్కార్ఫ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ స్కార్ఫ్ కనిపించకుండా ఉండటానికి ఏమైనా ఆయింట్మెంట్ ఏమైనా ఉంటే రాస్తావా? ఎందుకంటే మా అమ్మతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనగానే మన హీరో అయితే టక్కుమని వచ్చి డోర్ అయితే వేస్తాడనమాట. ఎందుకంటే అప్పుడే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇంకా హీరోయిన్‌ని అంత దగ్గరగా చూడగానే ఇంక ఇద్దరి హార్ట్ బీట్ అయితే టప్ 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 కొట్టుకుంటూ ఉంటుందనమాట. ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి రాలేనట్టున్నారు కదా అనేసి వాళ్ళిద్దరైతే రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతారనమాట. అది చూసిన హీరోయిన్ థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు అనేసి అనగానే, సరే అయితే ఇప్పుడు నీకు ఆయింట్మెంట్ ఇవ్వడానికి ఇదేమీ హాస్పిటల్ కాదు, నేనేమి ఇక్కడ డాక్టర్‌ని కాదు, ఇక్కడ నా పర్సనల్ టైంలో ఇలాంటివన్నీ కూడా నేను చూడను అనేసి హీరోయిన్‌కి చాలా హార్ష్‌గా అయితే సమాధానం చెప్తే, ఎందుకు మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా హర్ట్ చేస్తున్నావు అనగానే, నిన్ను
నిన్ను నేనే హర్ట్ చేస్తున్నాను, నిన్ను హర్ట్ చేసే అధికారం అవసరం నాకు అస్సలు లేదు, నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలన్నీ చెప్పు, నాతో చెప్పాల్సిన అవసరం లేదనగానే నువ్వు నువ్వు చాలా చెత్తదివి, నీలాంటి వాడిని నేను నమ్మి మరలా మరలా మోసపోతూనే ఉండాను అనేసి ఇంకా అప్పుడే బయటికి రాగానే ఏంటి నువ్వు నన్ను మోసపోయేది, నేనేమైనా నిన్ను చీట్ చేస్తున్నానా అనేసి, నువ్వే నన్ను చీట్ చేస్తున్నావు అనేసి అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ తోటి కావాలని కాంపిటీషన్గా ఫీల్ అవ్వటం కోసం అనేసి తను ఏదేమైనా ఓడించాలనేసి బలవంతంగా హీరోకి ప్రపోజ్ చేస్తున్నట్టుగా హీరోయిన్ చెప్పిన మాటల ద్వారా హీరో అయితే వింటాడు. అందుకోసమనే హీరోయిన్ అంటే ఎంత ఇష్టమున్నా సరే ఒకళ్ళ మీద పంతంతోనో ఒకళ్ళ మీద గెలవటం కోసమో నా ప్రేమతోటి ఆడుకోవాలనుకుందనేసి మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడనమాట హీరో. ఇంకా అందుకోసమనే హీరోయిన్ వచ్చి హీరోకి ప్రపోజ్ చేసిన హీరోయిన్ అయితే రిజల్ట్ అయితే చేస్తాడనమాట. మన హీరోయిన్ అదంతా గుర్తు చేసుకుని బాధపడుతుంటే ఇంకా హీరో కూడా అదే గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలా, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఇలాగే ఉన్నావు, నా ఫీలింగ్స్తో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటున్నావు అనేసి ఇంకా హీరోతోటి అనేసి హీరోయిన్ కూడా వచ్చేసి రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుందన్నమాట. వాడొక పిచ్చి ఎదవ, వాడితోటి ఎప్పుడు మాట్లాడకూడదు, నేను అసలు వాడితో మాట్లాడిననేసి అని అంటూ ఉంటే ఇంకా పొద్దున్నే వాళ్ళ నానైతే హీరోయిన్కి వంట అయితే చేసి పెడతాడనమాట. ఏం మా నైట్ సరిగ్గా పడుకోలేదా, మొహం అంతా అలా పీక్కపోయింది అనగానే ఇంకప్పుడే హీరోయిన్ లేదు నాన్న నేను సరిగ్గానే పడుకున్నాను అనగానే ఎందుకమ్మా హీరో నువ్వు అస్తమానం దెబ్బలాడుకుంటారు అనేసి అనగానే హీరో అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, హీరో నీకోసం ఒక బాక్స్ ఇచ్చాడు అనేసి ఇవ్వగానే ఇంకా అందులో చూస్తే హీరోయిన్కి కావాల్సిన ఆయింట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అది చూసిన హీరోయిన్ అయితే ఫుల్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోకి వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం అనేసి అనుకోగానే హీరో అయితే అప్పుడే ఆఫీస్కి అయితే అదే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్లో ఎవరితోనో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరమ్మా ఎందుకమ్మా అంత గట్టిగా మాట్లాడుతున్నావు అనగానే చూడు అనగానే అప్పుడే హీరోయిన్కి ఇంకో ఫోన్ అయితే వస్తుందనమాట. ఏంటమ్మా మాట్లాడుతుండగానే ఇంకో ఫోన్ వచ్చిందనేసి ఎత్తగానే ఇంకా హీరోయిన్ బాస్ అయితే పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడనమాట. నువ్వు ఎక్కువ లీవ్స్ పెట్టేశావు, ఇలా అయితే కుదరదు, నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను, నువ్వు అసలు పనికి రావు అనేసి మన హీరోయిన్ని చాలా మాటలే అనేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే ఫుల్ కోపంతో ఏంట్రా నువ్వు నాకు ఉద్యోగం తీసేది, నేనే ఉద్యోగం మానేస్తాను అనేసి అనగానే వావ్ ఎంత గ్రేట్ అయిన నిర్ణయం తీసుకున్నావు, నువ్వు వెకేషన్కి వెళ్ళు, నీ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేయి అనేసి అని అనగానే అమ్మ నేను ఉద్యోగం పోయిందని బాధలో ఉన్నాను, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నాను అనగానే పోతే పోయిందమ్మా, ఆ జాబ్లో జాయిన్ అయిన కాడి నుంచి నీకు అసలు రెస్టే లేదు, అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నావు, కొంచెం ఫ్రీడమ్ తీసుకో అనేసి అని ఇంకా హీరోయిన్ పాత ఇంటికైతే హీరోయిన్ని పంపించేస్తుంది అనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ కూడా అమ్మాయి అనేసి అనుకోగానే అక్కడైతే ఒక బ్రష్ ఉంటుందన్నమాట, అది కూడా పాత బ్రష్ అనమాట. అది చూసిన హీరోయిన్ బ్రష్ తెచ్చుకుందామనేసి బయటికి వెళ్తే ఇంకా హీరోయిన్ కూడా వెకేషన్ కోసం అనేసి అక్కడికి వస్తాడనమాట. హీరో అయితే బ్రష్ చేసుకుని వచ్చి ఇంకా ఆ రూమ్లోనే పడుకుంటాడనమాట. ఆ రూమ్లో లైట్ అయితే వెలగదనమాట, లైట్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కూడా బ్రష్ కోసమని బయట అంతా తిరుగుతుంది కానీ ఎక్కడ బ్రష్ అయితే దొరకకపోతే హీరో బ్రష్ చేసుకున్న బ్రష్తోనే బ్రష్ చేసుకుని ఇంకా వచ్చి హీరో పక్కనే పడుకుంటుంది. ఎందుకంటే ఆ గదిలో లైట్ లేదు కాబట్టి చీకటిగా ఉంది కాబట్టి హీరోయిన్ ఇటు హీరో అటు అయితే పడుకుని ఇంకా పొద్దున్నే లెగ్గానే ఒక్కసారి ఇద్దరు అలారములు అయితే రింగ్ అవుతాయి అనమాట. ఏంటి 2 అలారములు రింగ్ అవుతున్నాయి అనేసి ఒకరు కాసి ఒకరు చూసుకుంటారో లేదో ఇంకా కెవ్వుమని ఇద్దరు అరుస్తూ లేస్తారనమాట. నువ్వేంటి ఇక్కడ అనేసి అని అనగానే ఎందుకు అంతలా అరుస్తున్నావు, ఏమైంది, మన ఇద్దరం అటు ఇటు తిరిగే పడుకున్నాం కదా, అయినా నువ్వెందుకు అలా కవర్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఏదో జరిగిపోయినట్టుగా అనగానే ఒరే ఎదవా నేను బ్రా వేసుకోలేదురా, నువ్వు ముందు అర్జెంట్గా బయటికి వెళ్ళంటే ఇంకా మాట విన్న హీరో అయితే బ్రా వేసుకోకుండా పడుకుంటే ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా అనగానే సార్ మీరు ఇక్కడ డాక్టర్ కాదు, ఇక్కడ ఇది హాస్పిటల్ కాదు, ముందు బయటికి వెళ్ళి అనేసి గట్టిగా అరవగానే వాళ్ళిద్దరిని మనం ఒకే చోటికి కావాలని పంపాం, వాళ్ళిద్దరు ఇప్పుడైనా ప్యాచప్ అవుతారా, వాళ్ళిద్దరికి నిజంగా పెళ్ళి అవుతుందంటారా, మనం అనుకున్నది ఎప్పటికైనా జరుగుతుందా లేదా అనేసి వాళ్ళ అమ్మ నాన్న ఇలా అయితే ఆలోచిస్తుంది. కావాలనే హీరోయిన్ని ఇద్దరికి ఒకే దగ్గరికి పంపించారనమాట. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళిద్దరూ చక్కగా ఒకటైతే వాళ్ళ ప్రేమని చెప్పుకుంటారనేసి. ఇంక ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ పెళ్లి వాళ్ళ గురించే మాట్లాడుతుంటే ఇంకా మన హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అరుస్తుంది ఫోన్లో, ఇంకా మామూలుగా కాదు. ఇంకా హీరో కూడా ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి నాన్న హీరోయిన్ని నన్ను ఒకే దగ్గరికి ఎలా పంపించారు నాన్న, మేమిద్దరం వయసులో ఉన్నవాళ్ళు, మా ఇద్దరిని ఇలా పంపిస్తే అసలు ఏమనుకుంటున్నారు నాన్న అనగానే ఏముంది మీ ఇద్దరిని కావాలని పంపించావు, అయినా తనకి జాబ్ అయితే పోయింది, తన్ని చాలా కేర్ఫుల్గా చూసుకో అనేసి అని హీరో వాళ్ళ నాన్న అయితే చెప్తాడనమాట. హీరోయిన్ కూడా తను
చాలా మానసిక ఒత్తిడితోటి ఫీల్ అవుతుంటే ఇక్కడ పంపించామనేసి ఇంకా ఒకరి మీద ఒకరు కన్సర్న్ చూపించుకుంటాం అయితే స్టార్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలు బట్టి అనమాట. ఇంకా మన హీరోయిన్ అప్పుడే కిందకొచ్చి ఇప్పుడు నీకెలా ఉంది? బావుందా? అనేసి మన హీరోయిన్‌ని అడుగుతూ ఉంటే, మన హీరోయిన్ గూడా సేమ్ డైలాగులు కొడుతూ ఉంటదనమాట. నువ్వేం చేస్తున్నావు? నేనేమన్నా నీకు వంటలో హెల్ప్ చేయనా? అనగానే ఏం అవసరం లేదు. నువ్వు కూర్చో. నువ్వు హాయిగా ఫుడ్ తినేసేయి. నీకేం కావాలో ఆర్డర్స్ వేయి చాలు. నేను కుక్ చేస్తాను అనేసి అనగానే హీరోయిన్ అయితే మురిసిపోతుంది. ఈడు ఫస్ట్ టైం నాతోటి ఇంత ప్రేమగా మాట్లాడాడు అనేసి మన హీరోయిన్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుందనమాట. మన హీరో గూడా నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు. అంతేగాని వేరే ఆటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అనగానే మన హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయితే వస్తుందనమాట. ఇంకా తను చేస్తుంది చూడండి ఓవర్ యాక్షన్ ఇంకా మామూలుగా కాదనమాట. తను హీల్స్ అయితే యేసుకొనొచ్చి ఆ హీల్స్ తోటి నడవటం కష్టంగా ఉంది అనేసి ఆ చెప్పులు తీసేసి ఇంకా బబ్లీ బబ్లీ గర్ల్ లాగా చేస్తూ ఉంటుందనమాట. అది చూసిన హీరో అంత ఓవర్ యాక్షన్ చేయకు. అస్సలు నాకు నిన్ను చూస్తుంటే చిరాకొస్తుంది అనగానే మన హీరోయిన్ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే మన హీరోని పడేయటం కోసమనే ఆ ఫ్రెండ్ అదంతా చేస్తూ ఉంటుందనమాట. కనీసం మన హీరోని పట్టించుకోడు. ఎందుకే ఇదంతా చేస్తున్నావు? స్కూలింగ్ నుంచి ఈడు ఇంకొంచెం కూడా మారలేదా? అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడా? అనవసరంగా ఇదంతా చేశానే, ఇదంతా వేస్ట్ అయింది అనేసి తన ఫ్రెండ్ అయితే అనుకుంటూ ఉంటే ఇంకా హీరో ఒక దగ్గరే ఉన్నాడు అనేసి మనోడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసి నాన్న తన్ని చాలా జాగ్రత్తగా చూసుకో అనేసి చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ మన హీరోయిన్ తోటి కలిసి ఉంటాడు ఒక నెల రోజులు అనేసి వాడు హ్యాపీగా అయితే సైక్లింగ్ చేసి హీరోయిన్కి నచ్చిన వంటలన్నీ వండుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో ఫ్రెండ్ కూడా వస్తాడనమాట. ఇంకా అది చూసిన తనైతే షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? అనగానే హీరో ఇక్కడ ఉన్నాడని తెలిసింది, అందుకోసమనే హీరోని కలుద్దామనేసి నాకు కూడా కొంచెం వెకేషన్కి ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది, ఇంకా అందుకని ఇక్కడికి వచ్చేసాను అనగానే మన హీరో అప్పుడే లోపలికి రాగానే ఇంకా హీరో ఫ్రెండ్ని అయితే చూస్తాడనమాట. చూడగానే వాడైతే షాక్ అనమాట. నువ్వేంట్రా ఇక్కడ? అనగానే ఇంకా అప్పుడైతే హీరో ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా ప్యాచప్ అయిపోతారనమాట. ఇంకా తన్ని చూడగానే మన హీరో ఫ్రెండ్కి అయితే ఫుల్ లవ్ పుట్టుకొచ్చేస్తుంది. అలాగే మనోడిని చూడగానే వీళ్ళు కూడా ఒకరికొకరు లవ్ అయితే పుట్టుకొచ్చేస్తుంది అనమాట. ఇంక వీళ్ళిద్దరి ఇష్టాలు అలవాట్లు అన్నీ కలుస్తాయి అనమాట. మన హీరోయిన్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే వీడైతే సొల్లు గార్చుకొని చూస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరైతే వింతగా చూస్తుంటారు. బాబో ఇదంతా చూడలేకపోతున్నాం, చాలా దారుణంగా ఉంది కదా అనేసి వాళ్ళిద్దరూ అనుకుంటుంటే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారనమాట. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏంట్రా ఈ అడ్డమైన చెత్త అంతా మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఇంటికి వెళ్తావా వెళ్ళవా? అర్జెంటుగా నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ మాటలన్నీ ఆపేసాయి అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి పంపించేస్తుంది తన్ని. ఇంకా వీళ్ళు చూసుకుంటే ఈవినింగ్ పార్టీ కోసం అనేసి అన్ని అరేంజ్మెంట్ చేసుకుని తన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హీరోయిన్ తన్ని ఎలా ఒక అమ్మాయి ముందు బెట్ కట్టి హీరోకి ప్రపోజ్ చేయాలనుకుందో అదంతా కూడా హీరో గుర్తు తెచ్చుకుని ఓ దగ్గర చాలా దిగాలుగా నిలబడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అసలు ఏం మాట్లాడింది ఏంటి అన్నది అక్కడంతా తెలుస్తుంది అనమాట. కావాలనే హీరోయిన్ని రెచ్చగొట్టి అలా మాట్లాడేలా చేస్తుందనమాట. ఎందుకంటే హీరోకి ప్రపోజ్ చేయాలనుకుంటుంది హీరోయిన్ అని తినికి తెలిసి కావాలని వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ రావాలనేసి తనైతే మాట్లాడుతుందనమాట. హీరో అక్కడ ఉన్నాడని తెలిసే కావాలని హీరోయిన్ని రెచ్చగొట్టించి అలా అయితే మాట్లాడుతుంది. అది విన్న హీరో అయితే హీరోయిన్ని నిజంగానే మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడనమాట. అందుకోసమనే తనంతే ఎంత ఇష్టమున్నా సరే ఆ మాటలన్నీ విన్న హీరోకి మనసు అయితే విరిగిపోతుంది. ఇంకా హీరోయిన్ ఇచ్చిన షర్టు కసి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ షర్టుని ఏదేమైనా వేసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి అని అయితే అనుకుంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు హీరోయిన్ని ఇలా చీట్ చేసావు? హీరోయిన్ నీకు ఎంతో ప్రేమగా షర్ట్ ఇస్తే ఆ షర్టునేమో తీసుకెళ్ళి నువ్వు వేరే అమ్మాయికి అయితే ఇచ్చావు, అందుకే హీరోయిన్ నీ మీద కోపంగా ఉంది అనగానే అప్పుడే హీరో అయితే నిజం చెప్తాడు. హీరోయిన్కి తోటి బెట్ కట్టిన అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో చేతిలో షర్ట్ ఉండటం చూసి ఈ షర్ట్ నాకు కొంచెం ఇస్తావా అనేసి బలవంతంగా ఆ షర్ట్ని అయితే లాక్కుని అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలా వేసుకున్న షర్టునైతే కావాలని హీరోయిన్ ముందుకెళ్ళి అదంతా చేస్తుంది. ఇక్కడ అర్థమైందంటే ఒకరిని మిస్అండర్స్టాండింగ్ చేయటం కోసమనే తను ఇదంతా చేసిందనేసి. ఇప్పుడే హీరోకి ఇదంతా అర్థమవుతుంది. తను వేసిన వలలో మీ ఇద్దరు పడిపోయారు, మీ ఇద్దరు ప్రేమని చెప్పుకోకుండా తాను ఏదో మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసిందనేసి ఆ మాటలను పట్టుకుని ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు ఒకరికొకరు దూరం
అయినా నీకొక్కసారి గూడా అనిపించలేదా? హీరోయిన్ అప్పుడు నిన్ను ప్రపోజ్ చేయటం కోసం అనేసి అంతమంది ఎదురుగా వచ్చి నీకు ప్రపోజ్ చేసినా తన్ని అంతమందిలోనూ రిజెక్ట్ చేసేసావు. నీకు కొంచెమైనా బాధ అనిపించలేదా తర్వాత అనగానే? ఇంక హీరో గదిలో ఉండి ఇంకా ఈ హీరోయిన్ వాడితో లవ్‌లో ఉంది. ఇంక నేనిక్కడ ఉండటం వేస్ట్. నేను చేతులారా హీరోయిన్‌ని కోల్పోయాను అనేసి అని అనగానే హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చి "నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా? నా ఫ్రెండ్ వస్తున్నాడు. తను ఇక్కడ ఉండొచ్చా? నీతో పాటు ఈ రూమ్‌ని షేర్ చేసుకోవచ్చా?" అనేసి అని అడగగానే ఎవరా ఫ్రెండ్ అనేసి బయటకొచ్చి చూడగానే హీరోయిన్ ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఇంక హీరో బయటికి తీసుకొచ్చిన బ్యాగ్ గూడా వాడికిచ్చి, "ఈ బ్యాగులు 2 లోపల పెట్టేసేయి. మన రూమ్ అదే" అనేసి రూమ్ చూపిచ్చేస్తే హీరోయిన్ చేయబట్టుకొని లాక్కెళ్ళి బయట కూర్చోబెడతాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. "ఏంటి నాకు నిజం చెప్పు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? వాడు నువ్వు ప్రేమలో ఉన్నారా? నాకు నిజం చెప్పండి. ఒకవేళ మీ అమ్మతో చెప్పాలన్నా, మీ అమ్మతో మాట్లాడాలన్నా నేను మాట్లాడతాను" అనేసి అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ అంటది, "వాడు నాకు ప్రేమ ఏంటి? వాడు నేను ప్రేమించుకుంటం ఏంటి?" అనేసి మన హీరోయిన్ ఆశ్చర్యపోతూ చూస్తుంటే, "అవును మీరు అక్కడ హగ్ చేసుకుంటం నేను చూశాను" అనేసి మన హీరో అయితే చెప్తాడనమాట. అప్పుడే మన హీరోయిన్ గూడా ఒక విషయాన్ని క్లారిఫై చేస్తుంది. మన హీరో వేరే అమ్మాయినైతే ప్రేమిస్తాడనమాట. తన ప్రేమని మన హీరోయిన్ ఇచ్చిన ఆలోచనల ప్రకారమే చెప్పగే ఆ ప్రేమ అయితే సక్సెస్ అవుతుంది. "నీ వల్ల నా ప్రేమ సక్సెస్ అయిందనేసి" అప్పుడు థాంక్స్ చెప్పడం కోసం వచ్చాడు. అప్పుడే నేను ఆ ప్రేమ సక్సెస్ అయిందని గ్రేట్ అనేసి హగ్ చేసుకున్నా. అంతకన్నా ఏమీ లేదు. నేను వాడిని ప్రేమించట్లేదు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందనమాట. అదంతా విన్న మన హీరో కూడా హమ్మయ్య అనుకుని ఇంకా వాళ్ళిద్దరూ కలిపి చక్కగా వండుకుని హ్యాపీగా అయితే ఫుడ్ అంతా తిన్నాక మన హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంకా మన హీరోయిన్ ఎందుకు వాడు నన్ను అలా అడిగాడని తెల్లవారులు ఆలోచిస్తుంటే ఇంకా పొద్దున్నే లెగ్గానే మన హీరో అయితే హీరోయిన్ బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్గా షాక్ అయ్యి గబగబా పరిగెత్తుకుని వచ్చి ఏ అవెందుకు ఇక్కడ ఆరవేస్తున్నావు అనేసి అవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. మరి బట్టలు ఎండలో ఆరేయకపోతే ఇంకెక్కడ ఆరేస్తారనగాని హలో అవి నా ఇన్నర్స్ ఎప్పుడు కూడా బయటికి ఇలా కనిపించేలాగా ఆరేయకూడదు అనగానే అయ్యేంటి నువ్వు ఇన్నర్స్ వేసుకుంటావని అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇన్నర్స్ వేసుకుంటారు కదా, అయినా సరే దానికి ఎందుకు అంత మొహమాట పడాలి అనేసి మన హీరో చాలా క్యాజువల్గా అంటాడనమాట. హలో నువ్వు ఒక డాక్టర్ కన్నా కూడా ఒక మనిషిలా ఆలోచించు. ఎవరైనా కానీ గర్ల్స్ ఇన్నర్స్ని ఇలా చేసి బయట ఆరేస్తారా? కొంచెమైనా నీకు కామన్ సెన్స్ ఉందా అనేసి అనగానే ఇంక ఇదంతా చూసిన తను కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది అనేసి మన హీరో అయితే సారీ చెప్తాడనమాట. ఇంకా సరే సరే అనేసి ఇంకా మన హీరోయిన్ తన ఫ్రెండ్ని కలవడం కోసం అయితే వెళ్తే మన ఫ్రెండ్స్ అందరం కూడా ఈవినింగ్ పార్టీలో కలుస్తున్నాము. ఇగో చూడు చాలామందే వస్తున్నారు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ ముందు మనం ఇలా ఆర్డినరీగా కాదు స్పెషల్గా కనిపించాలని కానీ స్పెషల్గానా అయితే ఏం చేద్దాం, ఎలా రెడీ అవుదాం అనేసి అనగానే మంచి డ్రెస్ వేసుకుందామా, డ్రెస్సుల గురించి వాటి గురించి మన హీరోయిన్ అంటే కాదు మంచిగా మేకప్ వేసుకుందాం అనేసి ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ దగ్గర ఉన్న మేకప్ సామానం అంతా తీసి మన హీరోయిన్కి కొడుతుంది చూడండి. టన్నులు మేకప్లు అయితే వేసుకుని వీళ్ళిద్దరు కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్లో పాల్గొనటం కోసం వెళ్ళినట్టు వెళ్తారు. అది చూసిన హీరో ఫ్రెండ్ అయితే సొల్లు గారుస్తూ ఉంటాడనమాట. "నువ్వు ఇలాగే నుంచుని సొల్లు గార్చు, మేము అక్కితే పార్టీకి వెళ్తామనేసి." ఇంకా ఆ పార్టీలో అందమైన అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళతో డేటింగ్ చేయాలన్నట్టుగా వీళ్ళు బయటకు వచ్చి అలా ఫోజ్ ఇచ్చి నుంచోగానే అక్కడ ఉన్నదంతా అంకుళ్ళు ఆంటీలు. అది చూసిన వీళ్ళైతే సారీ మేము తప్పు చోటుకు వచ్చామేమో అనుకుని వెళ్ళిపోబోతుంటే ఇంకా అప్పుడే పిలుస్తారనమాట. కరెక్ట్గానే వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నారు అనగానే ఏంటే బాబు ఒక్కొక్కడు ఇలా మారిపోయాడేంటి, పిల్లలు తల్లుళ్ళు ఏంటి ఇలా అయిపోయారు, మనమేనా ఇలాగే ఉన్నాం, మనం ఇలాగే సింగిల్గా ఉన్నామా అనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ ఏదేమైనా అందంగా కనిపించాలనేసి ఇంకా అందంగా ఉండాలనేసి ఎంత చలేస్తున్నాగా ఉంటూనే అలా ఉండగానే ఇంకా అప్పుడే హీరో గురించి అయితే తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. హీరో ఒక డాక్టర్ అనేసి వాళ్ళ ఆర్గాన్స్ అన్ని చూసి వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనేసి ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్ని నచ్చినట్టు టచ్ చేస్తూ ఉంటాడనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే కోపంతో ఊగిపోయి ఒరే ఎదవ, ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యన ఎప్పుడు కామం అనేది ఉండదురా, వాళ్ళ జీవితాన్ని కాపాడటం కోసం ఎంత ప్రయత్నిస్తాడో అనేసి వాడి జుట్టు పట్టుకుని పీగ్గానే వాడు బట్టపొర్ర మీద ఉన్న జుట్టు అంతా ఊడిపోయి ఉంటుందేమో విగ్గు పెట్టుకుని వస్తాడు. ఇంకా అదంతా వీడియో తీసి మన హీరోకి అయితే పంపిస్తుంది అనమాట అక్కడ ఉన్న ఫ్రెండ్. ఇంకా హీరోయిన్ డ్రింక్ చేసింది అనగానే సరే డ్రింక్ చేస్తే ఏమైంది పార్టీలోనే ఉన్నారు కంటే తను డ్రింక్ ఎక్కువగా చేసిందంటే తను హ్యాండిల్ చేసుకోలేదు అనేసి ఇంకా అప్పుడే హీరో అయితే కార్ వేసుకుని వెళ్తే ఇంకా ఆ ఫ్రెండ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో అనేసి ఇంకా వాళ్ళైతే వస్తారనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూమ్ ఎతుకుతూ ఉంటే అట్టకేలకి హీరోయిన్ ఉన్న రూమ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ బట్టబుర్ర రోడ్ని పట్టుకుని మన హీరోని ఉతుకుతా ఉంటుంది చూడండి, మామూలు ఉతుకుడు కాదనమాట, ఇంకా బట్టలు సిరిగిపోయేలాగా ఉతుకుతుంది అనమాట. నీ గురించి వీడు తప్పుగా మాట్లాడుతున్నాడు అనేసి మన హీరోయిన్ తోటి పదే హనీ అని పిలుస్తుంటే మనోడు ఇంకా ఫుల్ ఆఫ్ సిగ్గు పడుతూ ఉంటాడనమాట.
ఇగో వీడు నీ గురించి మాట్లాడాడు, వీడు నీ గురించి మాట్లాడు, అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత మంచి డాక్టర్వి, నువ్వు ఎంత మంచి స్కిల్స్ ఉన్న డాక్టర్వి, నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అనేసి అని అనగానే, హలో నువ్వు అర్జెంటుగా తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే పరువు అంతా తీసేసేలాగుంది అనేసి తన ఫ్రెండ్ చెప్పగానే ఇంకా మన హీరో అయితే హీరోయిన్ కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే మన హీరోయిన్ దారి పొడుగుతా చేస్తా చూడండి, ఇంకా మామూలు చేష్టలు కాదు. అది చూసిన మన హీరో అయితే ఫుల్గా మురిసిపోతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ మెనుగురు పురుగు అయితే వస్తుందనమాట. ఆ మెనుగురు పురుగు చూడగానే వీళ్ళకైతే గతం గుర్తొస్తూ ఉంటుంది. వీళ్ళైతే స్కూల్ నుంచి వస్తూ ఉంటే చీకటి అయితే అయిపోతుంది అనమాట. అక్కడే ఒక మెనుగురు పురుగు అయితే హీరోయిన్కి కనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ వెనకాలే వస్తుందనేసి హీరో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా హీరోయిన్ అయితే ఆ మెనుగురు పురుగు కోసం అనేసి పక్కకి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ పక్కకి వెళ్తాం, హీరో అయితే గమనించాడు అనమాట. ఇంకా తిని ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి ఎదుగుతూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరోయిన్ సడన్గా వచ్చి భయపెడుతుంది అనమాట మన హీరోని. ఇదిగో చూసావా, ఇక్కడ ఒక మెనుగురు పురుగు నాకు దొరికింది, దాన్ని ఎట్టకేలికి పట్టేసుకున్నా, ఇదిగో నీ చేతిలో వేస్తున్నాను చూడనేసి వాడి చేతిలో వేయగానే అక్కడి నుంచి ఆ మెనుగురు పురుగు అలా ఎగురుతూ పైకి వెళ్ళగానే అక్కడ చాలా మెరుగురు పురుగులే కనిపిస్తాయి అనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకా ఇప్పుడు కూడా ఆ మెనుగురు పురుగు చూడగానే హీరోయిన్ అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో అయితే హీరోయిన్కి కొంచెం కొంచెం అట్రాక్ట్ అవుతూ హీరోయిన్ని కిస్ చేద్దాం అనే సమయానికి ఇలాగా అప్పుడే హీరోయిన్ కిందకి దిగి అక్కడ ఉన్న రేవోట్ అంతా చూసి అక్కడ ఇంకా చాలా చాలా మెనుగురు పురుగులు ఉన్నాయని చూసి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ మెనుగురు పురుగులతోటి ఆడుకుంటూనే ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు కూడా తను అలాగే చేసింది సేమ్. ఇప్పుడు కూడా తను అలాగే చేస్తుంటే అప్పటికి ఇప్పటికీ తిని దగ్గర చిన్న మార్పు కూడా లేదనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ కొంచెం చలికి వణుకుతుంది గమనించి హీరో షర్ట్ తీసి అయితే హీరోయిన్కి కప్పి ఇంకా అక్కడే కాసేపు అయితే కూర్చుంటారనమాట. హీరోయిన్ అదంతా చూస్తూ నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, అప్పుడు నన్ను ఎలా కేర్ చేస్తావు, ఇప్పుడు అలా కేర్ చేస్తున్నావు అనేసి మన హీరోయిన్ వెళ్ళి హీరోయిన్ అయితే కిస్ చేసేస్తుంది. ఇంకా వాళ్ళ ఫస్ట్ కిస్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మన హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన హీరోయిన్ అమ్మ నాకు మంచి నీళ్ళు ఇవ్వు, అమ్మ నాకు అది ఇవ్వు అనేసి మన హీరోని ఇంకా ఏపుకు తింటూ ఉంటుంది. ఇంకా అమ్మ 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 అని పిలుస్తూ ఉంటే మన హీరో కూడా మురిసిపోతూ ఉంటారు. ఇంకా తాగిన మత్తులో తనైతే ఎన్ని చేష్టాలు చేస్తూ ఉంటుందో. ఇంకా బనీని అయితే డ్రెస్ తీయకుండా బనీని అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో వచ్చి అయితే బనీని అయితే వేస్తాడనమాట. అలాగే మంచినీళ్ళు తాగుతూ ఉంటే అమ్మ మంచినీళ్ళు నా మూతి కంటిని తుడవా అంటే ఆ మంచినీళ్ళు కూడా తుడుస్తూ అమ్మ నన్ను హక్ చేసుకుని పడుకోబెట్టవా అనేసి అని అంటూ ఉంటే అది కూడా చేస్తాడు. మన హీరో అదంతా చేస్తూ హీరోయిన్ కాసి మురిసిపోయి చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ రూమ్ అంతా హీరో చూస్తూ ఉండగానే అప్పుడే ఒక బుక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇంకా స్కూలింగ్ టైంలో హీరోకి ఆ బుక్స్ అంటే చాలా ఇష్టం అనేసి ఇంకా లైబ్రరీ నుంచి ఆ బుక్స్ అయితే కొనుక్కుని అయితే తీసుకొస్తుంది. ఇంకా ఆ బుక్స్ హీరోకి ఇవ్వాలని హీరో దగ్గరికి వెళ్తుంది కానీ హీరో అయితే ఆ బుక్స్ తీసుకోకుండా రిజెక్ట్ అయితే చేసేస్తాడు. ఇప్పటికీ ఆ హీరోయిన్ దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయని చూసి హీరో అయితే హీరోయిన్తో ఇలా అంటాడు, నీ ప్రేమని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ ప్రేమని నేను ఇన్ని రోజులు తిరస్కరించాను, ఇక మెయిన్ నుంచి నీ ప్రేమని నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను, ఎప్పటికీ నేను నీతోనే కలిసి ఉంటా, ఐ లవ్ యూ జియా అనేసి మన హీరో అయితే చెప్తాడనమాట. ఇంకా పొద్దున్నే లేసి చూసుకోగానే మన హీరోయిన్ టీ షర్ట్ ఉంటుందన్నమాట. అంటే డ్రెస్ మీద టీ షర్ట్ వేసుకుని ఉంటుంది. ఇదంతా నేను ఏం చేశాను, అసలు ఏం చేశాను అనేసి మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కోసం హీరో రకరకాల ఫుడ్లు చేస్తే ఏంటే హీరోకి ఏమైంది, ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనగానే నీతో ప్రేమలో పడి ఉంటాడే అందుకే ఇవన్నీ చేస్తున్నాడు అనేసి అని అనగానే అంత సీన్ లేదు, వాడు నాతో ప్రేమలో పడతామేంటి, నేను ఎన్నిసార్లు వాడిని ప్రపోజ్ చేసిన, ఇంకా అప్పుడు రిజెక్ట్ చేసినందుకేనేమో ఇప్పుడు ప్రేమిస్తున్నాడు అనగానే అదంతా విన్న తను ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సరే రా మనం బయటికి వెళ్దాం అనేసి హీరోయిన్ తీసుకునైతే తన పాట స్కూల్కి అయితే తీసుకొస్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏంటి వాళ్ళిద్దరు అలా బయటికి వెళ్ళిపోయారు తింటుంది అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకోవడానికి వెళ్ళారు అనగానే ఇంక ఇక్కడ ఈ ఫ్రెండ్ కూడా హీరోయిన్కి ప్రపోజ్ అయితే చేసేస్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా స్కూల్కి వచ్చి స్కూల్లో మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ పలానా చోట పలానా చేసాం, ఇది చేసాం, అది చేసాం అనేసి మాట్లాడుకుంటూ అదంతా తిరుగుతూ ఉంటారనమాట. అక్కడే హీరోయిన్ వాళ్ళ ఆంటీ కూడా కనిపిస్తుంది. ఆ హాస్టల్లో తనైతే జాబ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇగో ఇక్కడ మా ఆంటీ ఉంది, ఈవిడ కనుక చూసిందంటే మా అమ్మతో చెప్పేస్తుంది అనేసి ఇంకా అక్కడి నుంచి గబగబా పక్కకైతే వచ్చేస్తారనమాట. ఎందుకంతలా భయపడుతున్నావు, ఒకవేళ చెప్తే చెప్పని ఏమైంది మన ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చామని చెప్తారు అనేసి అనగానే అదంతా కాదు, నేను అసలు ఆవిడకి అనంతా కనబడకూడదు అనేసి అక్కడి నుంచి గబగబా వెళ్తుంటే మన హీరోయిన్ కాలు అయితే జారుతుందనమాట. మన హీరోయిన్ నెలలో పడిపోతుంటే మన హీరో అయితే హీరోయిన్ పట్టుకుని తన దగ్గరికి అయితే లాక్కుని ఇంకా అప్పుడే తనైతే డీప్గా కిస్ చేసేస్తాడనమాట. అది చూసిన తనైతే షాక్ అనమాట, ఏంటి వీడు నాకు ముద్దు పెడుతున్నాడు అనేసి అనగానే అప్పుడే ఆంటీ వస్తుంది. ఇంకా మన హీరోయిన్ నీళ్ళలోకి అయితే తోసేస్తుంది. అదేంటమ్మా వాడిని అలా తోసేసావే అనేసి అని అనగానే
బై మిస్టేక్ తోస్తానా అంటే, అంటే మీ ఇద్దరు లవ్ చేస్తున్నారా, మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారా, అది నా దగ్గర దాస్తున్నావు కదా అంటే, అబ్బే అలాంటిది ఏమీ లేదు అనేసి మన హీరోయిన్ చెప్పాలనుకుంటుంది. కానీ మన హీరో అయితే అసలు చెప్పనివ్వడు అనమాట. ఇంకా అప్పుడే లేదు అంతలా నా దగ్గర దాయాల్సిన అవసరం లేదనగానే ఇంకా మన హీరో కూడా మన హీరోయిన్ చేయబట్టుకుని, అవును మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే, నాకు ఎప్పుడో తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు మీ గురించి తెలుసు అనగానే మన హీరోయిన్ చేయి లాక్కుని, ఇప్పుడు ఆవిడెళ్ళి మా అమ్మతో చెప్తే మా అమ్మ ఏమనుకుంటారు, అసలు నువ్వు కొంచెమైనా ఆలోచిస్తున్నావా అనేసి మన హీరోయిన్ అయితే ఇంకా రూమ్లోకి వచ్చి చాలా నర్వస్గా ఫీల్ అవుతుంటే అప్పుడే హీరో రూమ్ డోర్ అయితే కొడతాడనమాట. నేను నీతో కొంచెం మాట్లాడాలని కానీ, ఏం మాట్లాడతావు, ఎందుకు రూమ్లోకి వచ్చావు, మన హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అనగానే, అవును నువ్వు స్విమ్మింగ్ పూల్ కాడ అలాగే చేసావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను, స్విమ్మింగ్ పూల్ కాడ ఏమైంది, నాకు అస్సలు గుర్తులేదు, ఏమైందో గుర్తులేదు అనగానే, గుర్తులేదా, అయితే నేను గుర్తు చేస్తాననేసి మరలా మన హీరోయిన్ డీప్ కిస్ అయితే చేస్తాడు. అదంతా చూసుకుంటే కళ, అది చూసిన మన హీరోయిన్ ఫుల్గా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో వచ్చి డోర్ అయితే కొట్టి, నేను లోపలికి రావచ్చా, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కానీ మన హీరోయిన్ ఏం అవసరం లేదు, నువ్వు ఏం నాతో మాట్లాడక్కర్లేదు అనేసి డోర్ వేసేస్తే ఇంకా తను చెప్పు అయితే ఒకటి బయట ఉండిపోతుంది అనమాట. ఇంకా మరలా డోర్ తీసి ఆ చెప్పు వేసుకొని ఇంకా నువ్వేం నాతో మాట్లాడక్కర్లేదు అనేసి మరలా డోర్ వేయగానే మన హీరోకి ఏం అర్థం కాదు, ఇది ఎందుకు ఇలా చేస్తుంది అనేసి ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్గా బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా తినైతే బయటకు వచ్చి కష్టంగా అయితే భోజనం చేస్తూ ఉంటుందన్నమాట. చాలా సిగ్గుపడిపోతూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా పొద్దున్న లేచాక హీరోయిన్ స్నానం కోసమని వెళ్తే అప్పుడే హీరో కూడా స్నానాల గదిలో నుంచి వస్తాడు. ఇంకా హీరోయిన్ తప్పుకోవాలని చూస్తుంటే హీరో కూడా అటుపక్కే వస్తాడనమాట. హీరోని చూసిన హీరోయిన్ ఫుల్గా నర్వస్గా ఫీల్ అయిపోతుంది. ఇంకా నా వల్ల కాదు, నేను వీడితో కనుక ఇలా కలిసి ఉన్నాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా మరలా ఇంకొకసారి వాడికి ప్రపోజ్ చేసేలాగే ఉన్నాను అనేసి, ఏదేమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీకు దూరంగా వెళ్ళిపోవాలనేసి అనగానే, ఏంటి ఆలోచించుకుంటున్నావు, నీలో నువ్వు ఎందుకు మాట్లాడుకుంటున్నావు అనేసి మన హీరో అనగానే, ఏంటి ఇంత అందంగా కనిపిస్తున్నాడు, పొద్దునే నాకేమైంది అనేసి పరిగెత్తుకుని పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది చూసిన హీరో దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అనేసి, ఇంకా లేదు నేను ఇక్కడ అస్సలు ఉండకూడదు, ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి పిచ్చి కళలు పిచ్చి ఊహలతోటి నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అనేసి ఇంకా బట్టలు సదురుకుని మన హీరోయిన్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటేనే, లేదు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అనగానే, ఎందుకు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నీకు వెకేషన్ ఇంకా ఉంది కదా, టైం ఎంజాయ్ చేయొచ్చు కదా అనగానే, లేదు నేను ఇక్కడ అస్సలు ఉండలేను, నేను వెళ్ళిపోవాలి అనేసి మన హీరోయిన్ అనగానే ఇంకప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడనమాట. హీరోయిన్ కోసం హీరో అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే స్కూల్కి తీసుకెళ్తాం కోసం. హీరోయిన్ ఎప్పుడు కూడా కలిసే స్కూల్కి అయితే వెళ్తూ ఉంటారనమాట. హీరో నడుచుకు వెళ్తాం చూసిన హీరోయిన్ సైకిల్ ఇచ్చి హీరోని వెనకాల కూర్చొని అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ అయ్యి ప్రజెంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రెండ్ హీరో అందరూ కలుసుకొని నడుచుకుని వస్తారనమాట. అంటే వాళ్ళ వెకేషన్ ని ఎంజాయ్ చేయడం కోసం అనేసి ఇంకా అలా ముగ్గురు నడుచుకుని వెళ్తుంటే ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే తన చేతిలో ఉన్న బ్యాగ్ అయితే తీసుకుని, మీ ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తారా అనేసి అనగానే మన హీరో ఆశగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే స్టైల్గా నడుచుకుని అయితే వస్తుందనమాట. హీరో దగ్గరికి వచ్చి, వావ్ నేను ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నన్ను గుర్తుపట్టావా, నేను స్కూలింగ్ టైంలో నీకు ప్రపోజ్ చేశాను కదా నేనే అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఏంటి ఇది ఇన్ని సంవత్సరాలైనా మన హీరోని మర్చిపోలేదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేయడానికి వచ్చింది అనేసి అని అంటూ ఉంటే, అంత సీన్ లేదే, హీరో నిన్నే ప్రేమిస్తున్నాడు, తను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం అనేసి అని మన హీరోయిన్ అంటూ ఉంటే, ఏమో ఈసారి చాలా అందంగా ఉంది, హాట్గా ఉంది, ఇంకా తను ప్రపోజ్ చేస్తే మనోడు ఒప్పేసుకుంటాడేమో, నేను ఇక్కడ ఉండకూడదు అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుండే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సారీ అనేసి చెప్పేసి మన హీరో అక్కడి నుంచి అయితే గబగబా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాన్ అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో కూడా వెనకాలే వచ్చి ఇంకా వాళ్ళిద్దరు కూడా చెట్టు కింద అయితే నుంచుంటారనమాట. ఇంక హీరో అదంతా చూసిన అక్కడ తామర మొక్కలు ఉంటే వాటి ఆకులు అయితే కోసుకొచ్చి హీరోయిన్కి గొడుగులాగైతే పెడతాడనమాట. హీరోయిన్ కోసం హీరో అంత కేరింగ్ చేస్తూ ఉంటే అది చూసిన హీరోయిన్ అయితే ఫుల్గా మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన వీలైతే తల్ల ఆరబెట్టుకుంటూ హీరోయిన్ కోసం టీ పెట్టాను రమ్మని అయితే పిలుస్తుంది అనమాట. మన హీరోయిన్ తల తుడుచుకుంటూ ఇంకా ఎక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, తను ప్రపోజ్ చేసిందిగా ఓకే చేస్తున్నావు అంటే, లేదు నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అనేసి అనగానే మన హీరోయిన్ షాక్ అయి చూస్తుంది, ఎవరు ఆ అమ్మాయి ఏంటి అనేసి ఆలోచిస్తుంటే మన హీరో, నేను తనని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, తను నాకు ఆల్రెడీ ఒకసారి ప్రపోజ్ చేసింది, నేనే రిజెక్ట్ చేశాను అనగానే మన హీరోయిన్ ఇలా అనుకుంటుంది, నేను కాకుండా ఇంకో అమ్మాయి కూడా ప్రపోజ్ చేసింది, ఆ అమ్మాయి ప్రేమను కూడా కాదని ఇప్పుడు ఓకే అంటున్నావా, మరి నన్ను ఎందుకు కిస్ చేసావు అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మన హీరో అయితే ఈ పేరు చెప్పకుండా చుట్టూ తిప్పి ఆ మాటను చెప్తూ ఉంటే మన హీరోయిన్ అదంతా విన్నా తను చాలా బాధగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే
మన హీరో చేపట్టుకుని నేను తన పేరు చెప్పాలి అనుకుంటున్నా వినవా అనగానే తన పేరు నాకెందుకు, నువ్వు ఎవరిని ప్రేమిస్తే నాకెందుకు అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా మన హీరోయిన్ పొద్దున్నే తన ఫ్రెండ్తో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. హీరో ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు కానీ అది నేనేనేమో అనేసి నాకు డౌట్ కొడుతుంది, నా గురించే చెప్పాడేమో అనేసి అని అనుకుంటున్నాను అనేసి మన హీరోయిన్ తన ఫ్రెండ్తో అయితే అంటూ ఉంటుందన్నమాట. అవునా, మరి అలాంటప్పుడు నువ్వు కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఆ పేరు బయటికి రప్పించవచ్చు కదా అనేసి అనగానే, ఎందుకే బాబు ఇప్పుడు అసలు అదంతా నేను ఏం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక అడుగు ముందుకు వేశానంటే మా అమ్మ పెళ్ళి ఆగిపోతుంది, ఎందుకంటే మా అమ్మ నాన్న ఒకలే అవుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకుంటున్నా. మా అమ్మకి పెళ్ళి అయ్యాక అప్పుడు నేను హీరోకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంటున్నా, అప్పుడు దాకా కూడా ఈ విషయాలేమి నేను తనతో చెప్పకూడదు అనుకుంటున్నాను అనేసి మన హీరోయిన్ ఫ్రెండ్ తోటి ఇలా అంటూ ఉంటుందన్నమాట. సరే అయితే నువ్వు చెప్పింది కూడా బాగానే ఉందనేసి ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేస్తుందనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ హీరోయిన్ ఫోన్ ఎత్తదనమాట. ఈ పిల్ల చూసారా కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు అమ్మ కంగారు పడుతుందని కూడా లేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. సరే అయితే అనేసి ఇంకా అప్పుడే వెజిటబుల్ ఇంట్లో ఉన్నవి అయిపోయినాయి, నేను బయటికి వెళ్ళి తెస్తాను అనగానే అప్పుడే వాళ్ళ అమ్మ అయితే వెళ్ళి నేను తెస్తాలే మీరు ఇంట్లో ఉండండి, ఇంట్లో వర్క్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా గబగబా డోర్ కాడికి వెళ్ళి డోర్ తీయబోతుంటే, లేదు హనీ నువ్వు కూర్చో నేనే తీస్తాను నేనే తెస్తాను అనేసి అనగానే, ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఏంటి, బయటికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అనేసి వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇంకా అప్పుడే వెనకాల నుంచి మన హీరోయిన్ అయితే డోర్ తీసుకుని వచ్చి వెనకాల నుంచి హగ్ చేసుకుని అమ్మ నేను వచ్చేసాను అనేసి అని అంటుందనమాట. ఓహో ఇందుకోసమేనా మీరు ఇదంతా యాక్ట్ చేసింది అనేసి వాళ్ళ అమ్మ అయితే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎలా ఉందమ్మా వెకేషన్, బాగుందా, బాగా ఎంజాయ్ చేసావా వెకేషన్ అంతా, నీకు నచ్చిందా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా ప్రేమగా తనకైతే ఫుడ్ పెడుతూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటుంది, చూసిన తనైతే మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇంక హీరోకి అప్పుడే నా మనసులో మాట చెప్పకూడదు అనేసి అని అయితే అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంటికొచ్చిన హీరో అయితే హీరోయిన్ కోసం తెగ పిలుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్న తినైతే కానీ నిద్రపోకుండా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో తనతో మాట్లాడిన మాటలే పదే పదే హీరోయిన్కి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ నుంచి మెసేజ్ అయితే హీరోయిన్కి వస్తుంది అనమాట. అది చూసిన తనైతే ఫుల్గా బ్లష్ అవుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా అక్కడికి వచ్చి తన వర్కులన్నీ చాలా బాగా చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే తెగ మిస్ అవుతూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ని మిస్ అవుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో హీరోయిన్ కోసం కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకుని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నువ్వు నన్ను మిస్ అయ్యావా అంటే అవును నేను నిన్ను మిస్ అయ్యాను అనేసి మన హీరోయిన్ ఎట్టకేలకి మిస్ అయ్యాను అన్న మాట అయితే చెప్తుంది అనమాట. ఇంకా మన హీరో అయితే తనకి ప్రేమగా ఫుడ్ సర్వ్ చేస్తూ సరే అయితే నేను చెప్పిన దాని గురించి ఏమో ఆలోచించావు అనగానే నేను ఇప్పుడప్పుడే దాని గురించి ఆలోచించాలనుకోవట్లే, ఇప్పుడే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా ఇంకొన్ని రోజులు ఫ్రెండ్స్గానే ఉందాం అనగానే సరే అయితే నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను అనేసానని అంటగానే దేనికి ఒప్పుకుంటున్నావు అంటే ఫ్రెండ్స్గా ఉండటం కోసం ఒప్పుకుంటున్నాను అనగానే ఇంకా ఒకరికొకరు అయితే హాయిగా నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడ చాలా విషయాలే వాళ్ళ చిన్ననాటివి తర్వాత వాళ్ళ జరిగినవి వాళ్ళ మధ్యన వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వాటి గురించి కూడా చాలానే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా కొన్ని మాటల వల్ల తను చాలా నర్వస్గా అయితే ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో ఆగు నన్ను చూసి ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు, అంత నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడే అబ్బాయిని, నా ముందు ఇదంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నువ్వు నేను ప్రేమించుకుంటే ఇంపార్టెంట్ కాదు మన పేరెంట్స్ పెళ్ళి అవ్వటం ఇంపార్టెంట్ అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అంకుల్ని పెళ్లి చేసుకోవాలని, అంకులే కరెక్ట్ పర్సన్ అని నీకు ఎలా అనిపించింది, డాడీ పోయాక ఇన్ని సంవత్సరాలు నువ్వు సింగిల్గానే ఉన్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అంకుల్ని చూడగానే పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అనేసి అని అనగానే అలా తెలిసిపోతుందమ్మా మన జీవితంలోకి వచ్చే పర్సన్ వీలే అనేసి, మన ప్రేమైనా కష్టమైన సుఖమైన వాళ్ళతోనే అనేసి, వాళ్ళతో ఉన్న ప్రతి క్షణం మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్ అని కనుక్కుంటాం, పెద్ద కష్టమేమి కాదు. నీ జీవితంలో కూడా అలాంటి ఒక పర్సన్ వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలా నీకు అనిపించిందంటే ఏదేమైనా ఆ పర్సన్ని వదులుకోకు, ఎందుకంటే అతనే నీ జీవితంలోకి వచ్చే మెయిన్ పర్సన్, నీ మనస్ఫూర్తిగా తన్ని ఇష్టపడుతున్నట్టు అనేసి మన హీరోయిన్ తోటి వాళ్ళ అమ్మ ఆ మాటలన్నీ చెప్పగానే ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతుంది. వాళ్ళ నాన్న కూడా ఇంచుమించుగా అలాగే చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అక్కడైతే వంట చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరో అయితే దగ్గరికి వెళ్ళి హీరోయిన్కి కబోర్డు తగలకుండా తన చెయ్యి అయితే అడ్డు పెట్టి తనైతే ఆపుతాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ వెనిగర్ అయిపోయిందనేసి, వెనిగర్ లేకపోతే వంట బాగోదనేసి వాళ్ళ నాన్నతోటి అబద్ధం చెప్పి వాళ్ళ నాన్న అయితే బయటకు పంపించేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ వెనిగర్ ఉంది కదా ఎందుకు అబద్ధం చెప్పావు అంకుల్ తోటి
అనగానే నీతో మాట్లాడాలనేసి, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి మన హీరోయిన్ తోటి రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంటాడనమాట. "నువ్వేం చెప్పావు నాతోటి? మనం ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పావు కదా! ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు?" అనేసని అనగానే, "నువ్వు నన్ను ప్రేమను ఒప్పుకునేదాకా నేను నిన్ను వదలను. ఇలాగే తిరుగుతూ ఉంటాను. ప్లీజ్ నన్ను ప్రేమించు. నువ్వు లేకపోతే నేను ఉండలేను" అనేసని అనగానే హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే, ఇంకా అది చూసిన మన హీరో అయితే ఇంకా ఆ హీరోయిన్‌ని పట్టుకుని టేబుల్‌కి నొక్కిపెట్టి, "నీకు ఎన్ని సార్లు చెప్తున్నాను వాళ్ళ పెళ్లి అవుతుంది, మన పెళ్లి అవుతుంది. వాళ్ళ గురించి మన పెళ్లి ఆపుకోవాల్సిన అవసరం లేదనేసి హీరోయిన్‌కి ఇలా కిస్ పెడదామన్న సమయానికి మన హీరోయిన్ ఒక తన్ను తన్ని, "ఏం చేస్తున్నావు నువ్వసలు? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇలా నా దగ్గరకొచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేశావనుకో ఉతికి ఆరేస్తాను. అర్థమవుతుందా? నువ్వు నా దగ్గర అతి చనువు తీసుకుంటున్నావు. అర్థమవుతుందా?" అనేసి అక్కడున్న వాటితోటి మన హీరోయిన్ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే, "ఏంటి ఇప్పుడు మళ్ళా కొట్టుకుంటున్నారా? ఇప్పుడేమొచ్చి చచ్చింది వీళ్ళిద్దరికీ? ఒక్క నిమిషమైనా పడి చావదు కదా! నిజంగానే వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుందా? అంతలా మనం అన్ని రోజులు వాళ్ళిద్దరిని కలిపుంచినా కూడా ఈ సెమెంతైనా వీళ్ళ పక్కన ప్రేమ పుట్టలేదా అనేసి వాళ్ళ పేరెంట్స్ అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ అయితే అక్కడ కూర్చుని ఒక బెలూన్ అయితే వస్తే ఆ బెలూన్ ఏంటా అనేసి పగలగొట్టి చూస్తే హీరోయిన్‌కి రొమాంటిక్‌గా హీరో అయితే ఒక లవ్ లెటర్ పంపిస్తాడు. "ఇదిగో ఇందులో నీకు మూవీ టికెట్స్ పంపించాను. ప్లీజ్ నువ్వు నాతో పాటు మూవీకి రాకపోతే నేను చచ్చిపోతాను. నేను విరహంతో ఏగిపోతున్నాను" అనేసి హీరోయిన్‌కి ప్రేమగా లవ్ లెటర్ అయితే రాస్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత సీన్‌లో చూసుకుంటే హీరోయిన్ అందరి కోసం అయితే వంట అయితే చేస్తుందనమాట. "ఏంటి ఈ మధ్యన నువ్వు వంటల కార్యక్రమం బాగా పెట్టుకున్నావు. నీ జాబ్ పోయిన కాడి నుంచి ఇంట్లో పనులన్నీ బాగా నేర్చుకుంటున్నావు. మన పెళ్ళయ్యాక ఎలా ఉండాలో" అనేసని అనగానే ఇంక అప్పుడే హీరోయిన్ పీక పట్టుకుంటున్నట్టుగా హీరోయిన్‌ని కావాలని తిట్టించాలనేసి హీరో చేతులు పట్టుకుని బలవంతంగా హీరో పీకకైతే పెట్టుకుంటదనమాట. "నన్ను పీక నొక్కేస్తున్నాడు అంకుల్" అనేసి అనగానే వాళ్ళ నాన్న పరిగెత్తిచ్చి కొడతాడనమాట. ఇంకా రూమ్‌లో ఉన్న హీరోయిన్‌కైతే హీరో రూమ్‌లో నుంచి ఫోన్ చేస్తాడనమాట. "నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. సరదాగా బయటికెళ్దామా?" అనగానే మన హీరోయిన్ కుదరదు అనేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఇంకా అప్పుడే హీరో వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడనమాట. "హీరో నిన్ను అస్తమానం ఇబ్బంది పెడుతున్నాడు కదా! హీరోకి కాక్రోచ్ అంటే చాలా భయం. ఇగో ఇది చూసావా? ఇది కాక్రోచ్. ఇలా గనక నువ్వు హీరో బెడ్ మీద పెట్టావనుకో వాడేదో చాక్లెట్ అనుకుని ఓపెన్ చేస్తాడు. ఇది చూడగానే వాడైతే భయపడతాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నువ్వు కూడా వాడిని ఇబ్బంది పెట్టు. అంతేగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననేసి మా మీద కోపం తెచ్చుకోకమ్మా" అనేసి వాళ్ళ నాన్న చాలా ప్రేమగా చెప్తూ ఉంటే అది విన్న హీరోయిన్, "ఓకే అంకుల్ ఆడిని నేను భయపెడతాననేసి" ఇంకా వాడి బెడ్ పైన అయితే ఆ కాక్రోచ్ అయితే పెట్టేస్తుందనమాట. ఇంకా అప్పుడే హీరో బెడ్రూమ్ అంతా కూడా ఒకసారి చూస్తూ ఉంటే అక్కడ హీరో రాసుకున్న డైరీ అయితే కనిపిస్తుందనమాట. ఆ డైరీ ఓపెన్ చేసి చూడగానే హీరోయిన్‌కి ఫస్ట్ టైం నుంచి హీరోయిన్‌ని ఎక్కడ చూసాడు, ఎలా చూసాడు, హీరోయిన్‌ని ఎలా ప్రేమించాడు, హీరోయిన్ వెనకాల ఎలా తిరిగాడు, తను ఎవరితో అయినా మాట్లాడుతుంటే ఎలా జెలసీగా ఫీల్ అయ్యాడు, అన్నిటి గురించి రాసుకుంటాడు. అది చూసి హీరోయిన్ మురిసిపోతుంటే ఇంకా అప్పుడే హీరోకి యాక్సిడెంట్ అయిందనేసి అయితే ఫోన్ వస్తుందనమాట. ఆ ఫోన్ రాగానే హీరోయిన్ కంగారుగా పరుగున హీరో దగ్గరికి వచ్చి చూస్తే హీరో అయితే ఒక కేఫ్‌లో అయితే ఉంటాడు. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్‌లో ఉండాలి గానీ కేఫ్‌లో ఎందుకున్నాడు అనేసి మన హీరోయిన్‌కి డౌట్ వస్తుందనమాట. అప్పుడే మన హీరో అయితే "నాకు చాలా పెయిన్ వస్తుంది" అనేసి మన హీరో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికొచ్చి ఇంకా హీరోయిన్ అటు ఇటు కదలనివ్వకుండా హీరోయిన్ మీద పడిపోతూ, హీరోయిన్ మీద వాలిపోతూ ఉంటే, "హలో ఏది దెబ్బ ఎక్కడ తగిలిందని చూడని సరిగ్గా" అంటే, నాకు చాలా నొప్పొస్తుంది" అనేసి మన హీరోయిన్ మీద పడుతూ ఉంటే, "హలో ఓవర్ యాక్షన్ తగ్గించు కొంచెం. నువ్వు డాక్టర్‌వే కదా! నీకు నొప్పొస్తుంటే ఏ మెడిసిన్ వేసుకోవాలో ఎళ్లి వేసుకో. అంతేగాని ఇలా నా మీద పడకు" అనగానే, "లేదు నాకు చాలా కళ్ళు తిరుగుతున్నాయి" అనేసి హీరోయిన్ ఒళ్ళో పడిపోతాడనమాట. హీరోయిన్ ఇదంతా కావాలనే చేస్తున్నాడనేసి హీరోయిన్‌కి అర్థమవుతుంది. ఇంక హీరోయిన్ కూడా చాలా నవ్వుకుంటూ ఉంటుంది. "ఇదంతా ఎంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావో తెలుసా? నువ్వు డాక్టర్ కంటే కూడా యాక్టర్ అవ్వాల్సింది. చాలా పైకొచ్చేవాడివి. అన్ని అవార్డులు నీకే వచ్చేవి తెలుసా" అనేసి మన హీరోయిన్ అలా ముద్దుగా తిడుతూ ఉంటే నిజంగానే మన హీరోయిన్ ఒళ్ళో అయితే పడుకుండిపోతాడనమాట. అది చూసిన హీరోయిన్ కూడా హీరోని చాలా ప్రేమగా తడుముతూ హీరోకి మాట్లాడుతూ ఉంటే ఇంకా హీరోయిన్ నిదానంగా తప్పించుకుని వెళ్దాము అనుకునే సమయానికి హీరో అయితే లేసి కూర్చుంటాడు. "ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలేసి, నాకు ఇంత దెబ్బ తగిలింది కదా" అనగానే, "ఓవర్ యాక్షన్ ఆపు" అనేసి మన హీరోయిన్ లేసి వెళ్ళిపోతుంటే ఇంకా మన హీరో వెనకాల నుంచి వచ్చి హగ్ చేసుకుని, "ప్లీజ్ నన్ను క్షమించవా? నా లవ్‌ని యాక్సెప్ట్ చేయవా?" అనేసి అనగానే ఇంక మన హీరోయిన్, "ఇప్పుడు కాదు నేను చెప్పేది విను. మన లవ్ కోసం ఇంకా టైం ఉంది.
ముందు మన పేరెంట్స్ పెళ్ళి అయిపోని అనేసి మన హీరోయిన్ ఎంత చెప్తూ ఉన్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం కూడా పెళ్లి చేసుకుందాం ప్లీజ్ జియా అనేసి మన హీరోయిన్ని చాలా బతులాడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ హీరో ప్రేమనైతే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే అయిపోతారనమాట. ఇన్ని రోజులు నన్ను ఏడిపించావు కదా, నా లవ్ని యాక్సెప్ట్ చేయకుండా నన్ను ఏడిపించావు కదా, మరి నన్ను కూడా ఏడిపించావుగా, చిన్నప్పటి నుంచి నీ వెనకాల తిరుగుతుంటే కాదు కాదు అన్నావు, ఇప్పుడు వచ్చి నువ్వు ఐ లవ్ యూ అనగానే ఓకే అనేసి నేను చెప్పాలా, నిన్ను నేను ఏడిపించకూడదా అనేసి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడే వెకేషన్ కోసమని వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంటికైతే వచ్చేస్తారనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్గా కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ నాన్న వచ్చేసరి ఇప్పుడు ఎలాగా మనల్ని ఇక్కడ చూసారంటే బాగోదు అనగానే నువ్వు అంత కంగారు పడుకో, వాళ్ళకి మన రిలేషన్ గురించి చెప్పేద్దాం అంటే ఇప్పుడు కాదు చెప్దాం దానికి టైం ఉంది ప్లీజ్, వాళ్ళు పెళ్ళి అయిపోయి అనగానే ఇంకప్పుడే హీరో అయితే హీరోయిన్ని దాచేస్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి కావాల్సిన కార్డ్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అమ్మయ్య వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి కనుక దొరుకుంటే ఇంకా అంతే మన పని అయిపోను అనేసి మన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటే ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అనేసి ఇంకా మన హీరోకి అయితే మన హీరోయిన్ కిస్ చేస్తుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే మురిసిపోతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి నేను నిన్ను ఎంతలా ప్రేమించానో తెలుసా, నీ వెనకాల ఎంతలా తిరిగానో తెలుసా, ఇప్పటికే మన ప్రేమ సక్సెస్ అయిందనేసి ఇంకా వాళ్ళైతే వాళ్ళకున్న క్వాలిటీ టైంని బాగా స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో హాస్పిటల్కి కూడా వెళ్తాం అనేసి మన హీరోయిన్ని కప్పలాగా అతుక్కుని అయితే కూర్చుంటాడు అనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే హీరోని లాగి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, ఇంకెంతసేపు నాతోనే ఉంటావు, ఇంకా వెళ్ళవా అనేసి హాస్పిటల్ కోసం అనేసి మన హీరోయిన్ని రెడీ చేసి అయితే పంపించేస్తుంది. ఇంకా మార్నింగ్ లెగ్గానే హీరో వచ్చే టైం అయిందనేసి గబగబా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తుంది. కానీ హీరో కూడా అప్పుడే స్నానం అది చేసి ఆఫీస్ నుంచి వచ్చేసి హీరోయిన్ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాడనమాట. ఇంకా అక్కడ చూసిన హీరో అయితే హీరోయిన్ గురించే తలుచుకుంటూ హీరోయిన్కి ఫోన్ చేస్తూ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. బేబీ ఎలా ఉన్నావు, నీకు బోర్ కొడుతుందా, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు అనేసి మాట్లాడుతూ ఇంకా ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడనమాట. అది విన్న హీరోయిన్ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ఒకరికొకరు వాళ్ళ క్వాలిటీ టైం అయితే బాగా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో కోసం అనేసి హాస్పిటల్కి అయితే వస్తుందనమాట. అది చూసిన హీరో అయితే దొంగచాటుగా దాక్కుని హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడనమాట. ఎట్టకేళ్ళకి నన్ను చూస్తానికి వచ్చావా, ఇంతసేపు ఇంట్లో కూర్చుని నీకు బోర్ కొట్టలేదా అనగానే ఏం బోర్ కొట్టలేదు, ఇంట్లో కూర్చుంటే నాకు హాయిగానే ఉంది అనేసి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి నడుచుకుని అయితే వెళ్తారనమాట. ఇంటికి రాగానే వాళ్ళిద్దరూ టీవీ అయితే చూస్తూ ఉంటారు. సరే అయితే నువ్వు ఇక్కడ సోఫాలో పడుకో, నేను వెళ్ళి గదిలో పడుకుంటాను అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటే అదేంటి నేను కూడా నీతోనే పడుకుంటాను అనగానే సార్ మనకి ఇంకా పెళ్ళి కాలేదు, నువ్వు వేషాలు వేయకుండా ఇక్కడ ఉండు, నేను స్నానం చేసి వస్తాను అప్పుడు దాకా ఇక్కడే కూర్చో అనేసి మన హీరోయిన్ చెప్పి వెళ్తూ ఇంకా హీరోకి ఒక ముద్ద అయితే పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ స్నానం చేసి వచ్చేటప్పటికి హీరో అయితే అక్కడ కూర్చుని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా అనేసి అనగానే లేదు పడుకోలేదు, ఇందాక నువ్వు ఒక పని సరిగ్గా చేయలేదు, ఆ పని నీతో సరిగ్గా చేపించేదాకా నేను పడుకోను అనగానే నేను ఏ పని సరిగ్గా చేయలేదు, అన్నీ నేను సరిగ్గానే చేశాను, వంట బాగా చేశాను, పాత్రలు బాగా తోమాను, ఇంట్లో పనుల గురించి లిస్ట్ చెప్తూ ఉంటే సరే అయితే నువ్వు ఇదంతా వాగటం మానేసి ముందు వెళ్ళి అర్జెంటుగా పడుకో అనేసి మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది అనమాట. నేను పడుకోవాలంటే నువ్వు నాకు ఒకటి చేయాలి అనేసి అనగానే ఏం చేయాలి అనేసి మన హీరోయిన్ అయితే కిస్ చేస్తుంది అనమాట. పిచ్చి మాలకం, కిస్ అంటే అక్కడ కాదు అనేసి మళ్ళీ పెదాల మీద మన హీరో అయితే కిస్ చేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్గా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ని ఎత్తుకుని బెడ్ మీద అయితే పడేస్తాడు. ఓయ్ మనకి ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా వద్దు అనేసి అని అనగానే ఇప్పుడు నువ్వు నాకు వద్దు అని చెప్పకు, ఎందుకంటే నువ్వు వద్దు అని చెప్పినా నేను ఆగే పొజిషన్లో లేను అనేసి ఇంకా ఆ నైట్ మన హీరోయిన్ తోటి అయితే ఇంటిమేట్ అవుతాడు. ఇంకా ఆ నైట్ అంతా వాళ్ళు ఫుల్ ఆఫ్ రొమాన్స్లో ములిగి తేలుతారు. ఇంకా పొద్దున్నే లేచి చూసుకుని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారనమాట. అది చూసిన హీరోయిన్కి అయితే ఫుల్గా సుస్సు పడుతుంది. అమ్మ నాన్న వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకంత కంగారు పడుతున్నావు, వాళ్ళకి మన రిలేషన్ చెప్పేద్దాం అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ తన రూమ్ వైపు వస్తుందట. అడుగులు వినపడగానే మన హీరోని ఎగిరి ఒక తన్ను తంతుంది. మన హీరో అయితే కింద పడతాడు. ఇంకా అది రాగానే వాళ్ళ అమ్మ రాగానే అమ్మ వచ్చేసావా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, చాలా ఆకలిస్తుంది, ప్లీజ్ త్వరగా వంట చేయవా, నేను చచ్చిపోతున్నాను అనేసి ఇంకా వాళ్ళ అమ్మని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి సారీ నన్ను క్షమించు అనేసి మన హీరోకి అయితే సారీ చెప్పేస్తుంది అనమాట. ఇంకా మన హీరో కూడా ఓకే నేను ఇప్పుడు అప్పుడే చెప్పాలని కొంచెం టైం ఇస్తున్నాను
అనేది అని మన హీరో అంటారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వెకేషన్ నుంచి వస్తూ హీరోయిన్‌కి చాలా గిఫ్ట్స్ తెస్తారు. హీరోకి కొన్ని తెస్తారు. అది చూసిన హీరో అయితే అలిగేసి వెళ్ళిపోతే, "అమ్మ మొత్తం అన్నీ నీకే తెచ్చామని వాడు అలిగినట్టున్నాడు. వెళ్ళి వాడిని బతిమలాడతాను" అనగానే, "నేను చూసుకుంటానుగా ఆగండి" అనేసి ఇంక ఇదైతే లోపలికొచ్చి, "ఏంటి గిఫ్ట్స్ నీకు ఎక్కువ తేవాలా? నాకు ఎక్కువ తేకూడదా?" అనేసి ఇంక లోపలికెళ్ళి గొడవ ఆడుకుంటున్నట్టుగా డోర్ వేసుకొని ఈళ్ళు చేసే పనేంటో తెలుసా? రొమాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ మారుతారు అనేసి డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచైతే వెళ్తారనమాట. ఇంకా అక్కడ వాళ్ళైతే వంట చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో వస్తాడు. వచ్చి ఇంకా హీరోయిన్ తోటి గొడవ పడుతున్నట్టుగా నటిస్తాడనమాట. ఇంకా వెనిగర్ అయిపోయింది. వెనిగర్ నువ్వే తేవాలంటే నువ్వే తేవాలనేసి ఇద్దరు కొట్టుకుని గొడవ పడుతూ ఉంటే, సరే అయితే మీ ఇద్దరు వెళ్ళి తండి అనేసి అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని కూడా బయట పంపిస్తాడనమాట. ఇదంతా కూడా వాళ్ళు కావాలనే చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయటం కోసం అనేసి. ఇంకా ఇంటి దగ్గరికి వస్తున్నా కొలిది నాకు ఇంకా ఇంట్లోకి వెళ్ళాలని లేదు, కాసేపు మన ఇద్దరం ఇలాగే తిరగాలని ఉంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, మరి అయితే కాసేపు ఇక్కడిక్కడే తిరుగుదాం అనగానే, వద్దు వంటకి టైం అవుతుంది, నాన్నగారికి వెనిగర్ ఇవ్వాలి అనగానే, ఇంక అప్పుడే మన హీరో అయితే హీరోయిన్ని దగ్గరికి లాక్కుని కిస్ అయితే చేసేస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకుని ఒకరికొకరు చేతులు పట్టుకుని పైకి వస్తే, ఇంక అప్పుడే వాళ్ళ నాన్న అయితే డోర్ తీయగానే ఇంక అప్పుడే హీరోయిన్ ప్లేట్ మార్చేస్తుంది. మనోడి చెయ్యిని వెరక్కొడుతున్నట్టుగా వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నట్టుగా మళ్ళా కొట్టుకుంటుంటే, బబ్బా మీరు రోడ్డు మీద లేదు, ఇల్లు లేదు, బయట లేదు, ఎక్కడ చూసినా కొట్టుకుంటారా అనేసి ఇంకా అనుకుంటూ ఉంటే, ఇంక అప్పుడే మన హీరోయిన్ అయితే ఒక డ్రెస్ వేసుకుని ఇంకెక్కడికో వెళ్ళటం కోసం అనేసి ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ అయితే అంతా వినేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మతోటి బయటకు వెళ్తున్నానని చెప్తుంది అనమాట. ఇంక అప్పుడే సరే సరే వెళ్ళు అనేసి ఇంక అప్పుడే వాళ్ళ నాన్న అమ్మ కూడా హీరోయిన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే హీరోయిన్ని ఎవరినో బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నట్టుగా, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కనిపెట్టాలి అనేసి ఇంక వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారనమాట. ఇంక హీరోయిన్ ఇంకా వాడిని చూడగానే ఎగిరి దూకి హక్ చేసుకుని వాడిని ఇంకా కిస్ చేద్దామన్న సమయానికి వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ని చూడగానే హీరో అయితే పరుగు ఇంకెక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా కంగారు పడుతుంటే, ఎవడు అతను నాకు చూపించాను కానీ, అమ్మ అతను నా బాయ్ ఫ్రెండ్ కాదమ్మా, అతనికి నాకు సంబంధం లేదంటే, సంబంధం లేకుండానే వాడు ఎగిరి దూకి వాడిని కిస్ చేస్తున్నావా, నువ్వు నిజం చెప్తావా లేదా అనేసి వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా హీరోయిన్ని గట్టిగా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాక కూడా వాళ్ళ అమ్మ చాలా గట్టిగా హీరోయిన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అమ్మ ఆపు, నేను స్కూల్కి వెళ్ళే పిల్లని కాదు, నా నిర్ణయాలు నేను తీసుకోగలను, నా జీవితంలోకి నువ్వు ఇన్వాల్వ్ కాకుండా నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి వాళ్ళ అమ్మతో గట్టిగా అనేసి ఇంకా హీరోతోటి బయటకు వచ్చి హీరోతోటి చాలా సాడ్గా కూర్చుంటే, ఎందుకు మీ అమ్మతోటి ఇలా మాట్లాడావు, మన రిలేషన్ గురించి బయట పెట్టేయచ్చు కదా, ఎందుకు దాస్తున్నావు అనగానే, నేను ఆ పని చేయలేను, మా అమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని ఇష్టపడి తనని పెళ్లి చేసుకోవాలంటే నేను మళ్ళీ పెళ్లి అనే పేరుతోటి తన జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు అనేసి అక్కడి నుంచి కోపంగా హీరోయిన్ వెళ్ళిపోతుందనమాట. అది చూసిన నా ఫ్రెండ్ ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోతుంది అనగానే వాళ్ళిద్దరికైతే చిన్న గొడవ అయింది అనేసి అంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అమ్మ అయితే చాలా డల్గా కూర్చుంటుంది. ఎందుకంటే హీరోయిన్ అలా కోపంగా మాట్లాడింది అనేసి. ఇంకా వాళ్ళ నాన్న అయితే కంఫర్ట్ చేసి ఇంకా హీరో బెడ్షీట్ అయితే మడతేద్దాం అనుకోగానే ఇంకా అప్పుడే ఆ బెడ్షీట్ చూసిన వాళ్ళ అమ్మకి అయితే గుర్తొస్తుంది. సో ఇంకా హీరోయిన్ రూమ్ దగ్గర ఆ పిల్లో చూడగానే ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఇంక సరే హీరోయిన్కి ఎలా నచ్చిందో అలాగే ప్రవర్తించు, తన్ని కష్టపెట్టకు, వాళ్ళ అమ్మ కోసమే తను చాలా కంగారు పడుతుంది అనేసి అని చెప్పగానే తనదంతా పిచ్చి ఊహ, వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా ప్రేమించుకుంటున్నారు, మా ప్రేమ గురించి అయితే వాళ్ళు ఎప్పుడు విడిపోవాలనుకోవట్లే, వాళ్ళిద్దరే మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, దీనికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు, ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది, ఇంకా పిచ్చి పిల్లలా చేస్తుంది, ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదంటే, సరే అయితే ఈ విషయంలో నువ్వే ముందడిగాయి, మన హీరోయిన్కి నువ్వే అర్థమయ్యేలా చేయాలి అని చెప్పగానే మన హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ ఇంకా రూమ్లో కూర్చుని తెగ బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ తోటి మాట్లాడాలనుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఫోన్ చేసి హీరోయిన్ని బయటికి రా భోంచే, ఇంకా అలా రూమ్లోనే కూర్చోకు అనేసి అని అనగానే మన హీరో అయితే చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. మా అమ్మతోటి నేను చాలా గట్టిగా మాట్లాడా, మా అమ్మ చాలా బాధపడుతుంది, మా అమ్మని నేను చాలా బాధ పెట్టాను అనగానే నువ్వు బయటికి రా ముందు అనేసి ఇంకా హీరోయిన్ని బయటికి పిలిచి హీరో అయితే కంఫర్ట్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన అమ్మ నాన్న ఓహో వీళ్ళిద్దరూ లవ్లో ఉండి మన ఇద్దరిని ఫూల్స్ని చేశారా అనేసి ఇంకప్పుడే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని సరే రేపు పొద్దున్న వాళ్ళిద్దరితో మాట్లాడదామని అయితే వాళ్ళు అనుకుంటారు. ఇంకా పొద్దున్నే డైనింగ్ టేబుల్ కాడ సరే అయితే మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అనగానే ఇంకా అది విన్న వాడైతే షాక్ అవుతాడనమాట. అదేంటి మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మరి మీరు పెళ్లి చేసుకుంటారు కదా అనేసి అనగానే ఇంకా అప్పుడే హీరో కూడా అవును మేమిద్దరం ఇష్టపడుతున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నేను తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, తన జీవితాంతం నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోవాలి, మా అమ్మ జీవితంలో సంతోషం
సంతోషంగా ఉండాలని హీరోయిన్ చాలా నర్వస్గా కంగారుగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న హీరో ఏం కంగారు పడకు, నేను నిజంగా ఆంటీ నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అనగానే సరే అమ్మా నేను కూడా మీ అమ్మని బాగా చూసుకుంటాననేసి వాళ్ళిద్దరు ప్రేమని వీళ్ళ ప్రేమని చెప్తారనమాట. మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనేసి తల్లి కూతుళ్ళు వెడ్డింగ్ డ్రెస్ కోసం అనేసి వెళ్తారనమాట. ఇంకా అది చూసిన వాళ్ళు కూడా నువ్వు తన్ని చాలా ప్రేమగా చూసుకోవాలి అనేసి చెప్తారనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్కి వెడ్డింగ్ డ్రెస్ కోసం అనేసి కొంత మనీ ఇస్తుందనమాట. వద్దమ్మా నా దగ్గర మనీ ఉందనగానే లేదు ఇది అమ్మగా నా బాధ్యత అనగానే ఇంక ఇక్కడైతే హీరో ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ 3 జంటలు కూడా హ్యాపీగా అయితే పెళ్లి చేసేసుకుంటారనమాట. ఇంకా అలా పెళ్లి చేసుకున్న వీళ్ళందరినీ కూడా హ్యాపీగా అయితే చూపిస్తారనమాట. ఇంకా అప్పుడే హీరో అంటారు నువ్వేంటో ఆలోచించుకుని ఇన్ని రోజులు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు అనేసి ఇంకా వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా అయితే ఫోటో దిగి ఒక పార్టీ లాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ గ్రామంకి వెళ్తాం కోసం అనేసి బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. హీరోకి అయితే ఒక ఆపరేషన్ ఉంది కాబట్టి హీరో అయితే హీరోయిన్తో పాటు వెళ్ళలేకపోతాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్లో చూడమంటే హీరోయిన్కి అప్పుడే అందులో డైమండ్ రింగ్ అయితే హీరో పెడతాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఐ లవ్ యూ అనేసి హీరోయిన్కి ఆ రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే గ్రామంకి వచ్చి ఇంకా హీరోయిన్ అయితే చాలా మిస్ అవుతూ ఉంటుంది. హీరో ఇంకా రాలేదు, హీరో లేకపోతే నాకేం తోయట్లేదు. ఇంకా ఊరికి వచ్చిన కాడి నుంచి హీరో భజన చేస్తూనే ఉంటుందన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఏమే నీకు హీరోని వదిలి రావటం ఇష్టం లేకపోతే హీరోని అంతలా మిస్ అయ్యే బదులు నువ్వు హీరోతోనే కలిసి ఉండొచ్చు కదా అనేసి తన ఫ్రెండ్ అంటే ఏం చేద్దామే వాడైతే గ్రామంకి వెళ్ళు అని పంపించేస్తాడు అనగానే హీరో వెనకాల నుంచి వచ్చి హీరోయిన్ అక్కి చేసుకుని సర్ప్రైజ్ అయితే ఇస్తాడనమాట. ఇలాగా వీళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నట్టుగా ఇక్కడితో డ్రామా అయితే ఎండ్ చేస్తారు. ఈ డ్రామా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.